పెద్ద నమస్తే. నమస్కారం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. నవంబర్ 11న ఇక్కడ ఉన్న ప్రజలు ఓటింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ, మాగంటి సునీత ఎవరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈమె బరిలో ఉన్నది, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రచారంలో ఆరితేరుతా ఉన్నారా? పబ్లిక్ నుంచి ఎట్లా ఓటు బ్యాంకు తీసుకోవాలన్న ఆలోచనలో అందరూ ప్రచారం చేసుకుంటా ఉన్నారా? అవును. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. 6 స్కీమ్లలో బస్సు ఫ్రీ ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి, ఇంకోటి కరెంట్ ఫ్రీ ఉంది, గ్యాస్కి 500 వస్తున్నాయి, ఇంకోటి మహాలక్ష్మి పథకం రాబోతుంది, ఇచ్చేస్తారు. కాబట్టి అందరికి నమ్మకం, రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఓటేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం నవీన్ యాదవ్ ఓటేద్దాం అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న పబ్లిక్? లేదనుకుంటే నవీన్ యాదవ్ కున్న పేరుతో ఆయన ఓటేద్దాం అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ కూడా బెస్ట్ క్యాండిడేటే. అంటే ఎక్కువ అంటే నమ్మకం రేవంత్ రెడ్డి మీద, కానీ బెస్ట్ క్యాండిడేట్ చాయిస్ చేసిరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, నవీన్ గెలిపిస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు అంటారు, సో ఈ కుటుంబం మొత్తం రౌడీ షీటర్లు, వాళ్ళపైన కేసులు ఉన్నాయి, రేపు పొద్దున నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ మొత్తం రౌడీ షీటర్లతోటి మారుమవుతుంది అన్న ప్రచారం బలంగా చేస్తా ఉన్నారు కదా. బీఆర్ఎస్ రౌడీలు లేరా? బీఆర్ఎస్ లో మొత్తం రౌడీలు ఉండరు. ఇప్పుడు మొన్ననే సల్మాన్ రౌడీని తీసుకోవాలి, 35 కేసులు ఎట్లా తీసుకుంటారు? రౌడీ అంటే ఇన్న రౌడీ కాదు కదా. ఎప్పుడో బ్యాక్ టైంలో పొలిటికల్ గా కావాలని ప్రెషర్ అని ఎదగొద్దని వాళ్ళ నాయన మీద వాళ్ళ కావాల్సిన రౌడీ షీట్లు పెట్టించారు. వాళ్ళు రాజకీయంగా ఎదగొద్దని వాళ్ళ మీద రౌడీ షీట్లు బుక్ చేసిరు, అంతే. అంటే పబ్లిక్ నమ్మట్లేదా ఇలా రౌడీ షీటర్లు అంటే? ఎందుకు నమ్మదు సార్? ఈ నవీన్ చాలా మంచోడు కదా, బాగా చదువుకున్నాడు, మంచోడు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు, చాలా బీదలకు హెల్ప్ చేస్తాడు. మన శ్రీమంతం కార్యక్రమం చేసిండు, చిన్నగా అన్నప్రసాదం చేసిండు, ఎవరికైనా బాధ ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తాడు. సినీ ప్రదర్శనం ఉండే కదా అప్పుడు, 5-6 సంవత్సరాల కింద ఉపాసం చేస్తారు వాళ్ళు. అప్పుడు బాగా హెల్ప్ చేసి 6 నెలలు వాళ్ళకి రేషన్ పని అంతా అందుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. సో ఇక్కడ టీడీపీ ప్రభావితం కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఆయనే గెలిచింది, మాగంటి గోపీనాథ్. ఆ సానుభూతి కూడా ఈ మాగంటి సునీత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా. సానుభూతి ఏముండదు సార్, పాలిటిక్స్లో సానుభూతి ఉంటే అయ్యో కొడుకు ఎమ్మెల్యేలు అయిపోతే మిగతా ఎక్కడ పోవాలి, ప్రజాసేవ చేసేవాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు. కాబట్టి సానుభూతి అలాంటిది ఏం లేదు. డెవలప్మెంట్ చూస్తున్నారు. ఇప్పుడు కొత్త యువత అంతా డెవలప్మెంట్ చూస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా అదే చూస్తున్నారు. ఎక్కడి నుంచి ప్రాఫిట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని బడ్జెట్ తీసుకురావచ్చు, మనకు డెవలప్మెంట్ చేస్తుంది. మెయిన్ డెవలప్మెంటే కావాలి మనకు. పబ్లిక్ లో కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 నెలలు అవుతా ఉంది కదా, ఇచ్చిన 6 గంటలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అని ఈ చర్చ జరుగుతూ ఉంది కదా. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది కదా. పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజ్యం వేలింది, మొత్తం అప్పుల పాల కుప్ప చేసి పెట్టిండ్రు. ఇప్పుడు కొత్తగా రాగానే సంసారం సర్దాలంటే లేదు కాదు. ఈ అప్పులు తీర్చడానికే సగం డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మెల్ల అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇక 2 సంవత్సరాలు మొత్తం కవర్ చేసుకుంటాం. బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది? అభ్యర్థి బాగానే తిరుగుతుండా? బీజేపీ పార్టీ లిమిటెడ్ ఓట్స్ ఉన్నాయి, కమ్యూనీలు ఉన్నారు కాబట్టి బీజేపీ ఎప్పుడు లిమిటే ఉంటాయి కాబట్టి ఓటు. ఇప్పుడు ఈ ముస్లిం ఓటర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలా ఓటు బ్యాంక్ ఎటువైపు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ వైపా, బీఆర్ఎస్ వైపు ఉంటుందా? కాంగ్రెస్ వైపు ఉంటుందండి. ఎందుకంటే ఎంఐఎం ఇక్కడ నుంచి పోటీ చేస్తలేదు కాబట్టి కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు. మైనార్టీ ఎంత ఉన్నారో మొత్తం ఇక్కడ ఆయన సపోర్ట్ ఉంది. పైనుంచి ఓవైసీ గారు కూడా నవీన్ మంచి యువకుడు, నవయువకుడు, ఆయనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. ఆయన ప్రభావితం ఏముండదు మరి? ఆయన మీద 30-40 కేసులు ఉన్నాయి సార్. ఆయన 10 కిలో బియ్యం ఇచ్చి వాళ్ళు ఎంబడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అన్ని తీసుకొని 3 నెలలు దింపిండు. అందరినీ దింపి పరిశాన్ చేసిండు. 3-4 పార్టీలు మార్చిండు ఇప్పటివరకు. ఎన్ని పార్టీలు మారాయని కొద్దిగా ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది కదా ఆయనకు. ఫాలోయింగ్ కొంచెం ఉంటుంది సార్, మతతత్వం ఉన్న వాళ్ళు కొంచెం ఫాలోయింగ్ ఉంటుంది. 1000-2000 ఉంటాయి అంతే, దానికంటే కాదు, ఎక్కువ ఏమి ఉండవు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అవుతాడు. ఎక్కడన్నా మీద ఎక్కడ? మాది యాదాద్రి భువనగిరి అన్న. ఇక్కడ జూబ్లీహిల్స్ కిందకి వచ్చి ప్రచారానికి? అవునన్నా, ఎన్ఎస్యుఐ తరఫున మాకు ఇన్ఛార్జ్ చేసారు. సో అట్లా రావడం జరిగింది. సో భువనగిరి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వచ్చినావు? అవునన్నా. ఏమంటారు ఇప్పుడు జూబ్లీస్ ఎన్ని రోజులు అవుతున్నావు జూబ్లీస్లో తిరగబట్టి? మేము ప్రత్యక్షంగా అయితే ఈరోజు 180 డివిజన్లో జరగడం జరుగుతుంది. ఏమనుకుంటున్నా పబ్లిక్ అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు పార్టీకి అంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందో రియాలిటీగా చెప్పాలి, చెప్తున్న పార్టీ కాస్త ఇంకా ఆలోచించే అవకాశం ఉంటుంది. అసలు పబ్లిక్ నిజంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా? ఉన్నారన్న, ఉన్నారు. ఏమంటారు పబ్లిక్? ఏమంటారు
యాక్చువల్గా అంటే నేను బూత్ వైజ్ చెప్తలేను. ఈ హైదరాబాద్ ఒక కొత్త లీడర్షిప్ ని కోరుకుంటుంది, కొత్త నాయకుడిని కోరుకుంటుంది, చదువుకున్న యువకుడిని కోరుకుంటుంది. అది నవీన్ కుమార్ యాదవ్. సో ఆయనకు ఒక మంచి షీటర్ అని ప్రచారం బలంగా జరుగుతుంది. అయితే అన్న ఇప్పుడు రీసెంట్ గా టిఆర్ఎస్ లోకి ముస్లిం లీడర్ ఒక అతను సల్మాన్ ఖాన్ సంథింగ్ పేరు తెలియదు, ఆయన జాయిన్ అయ్యిండు. ఇదే టిఆర్ఎస్ పార్టీ ఆయనకి 22 కేసులు పెట్టింది ఆయన మీద. అప్పుడు రౌడీ షీటర్ ఎవరైతారన్నా? పోస్కో కేసు కూడా ఉంది ఆయన మీద. అప్పుడు రౌడీ షీటర్ ఎవరైతారన్నా? చదువుకున్న ఆర్కిటెక్ట్ నవీన్ కుమార్ యాదవ్ రౌడీ షీటర్ అవుతాడా? 22 కేసులు పెట్టి ఇచ్చి గవర్నమెంట్ పడిపోగానే మళ్ళా బై ఎలక్షన్ రాగానే వానికి సన్మానం చేసి పార్టీలకు తీసుకున్నాడు, వాడు రౌడీ షీటర్ అవుతాడా? అంటే ఇప్పుడు ఇలా కుటుంబం మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం రౌడీ షీటర్లే. శ్రీశైలం యాదవ్ పైన కేసులు ఉన్నాయి, నవీన్ యాదవ్ పైన కేసులు ఉన్నాయి, వాళ్ళ తమ్ముని పైన కేసులు ఉన్నాయి. ఈ ప్రచారం బాగానే జరుగుతుంది. వాళ్ళ రాజకీయంగా ఎదగొద్దు అనేది అప్పట్లున్న నాయకులు పెట్టుండొచ్చు, పెట్టిరేమో అంతే తప్ప వీళ్ళు ఏ నేరంలో రెడ్ హ్యాండెడ్ దొరకలేదు, వీళ్ళు చేయలేదు. వాళ్ళకు అలవాటు కూడా లేదు. ఇక్కడ మీరు ప్రతి బస్సులో పోతే కూడా వాళ్ళు చాలా సేవలు చేసి ఎడ్యుకేషన్లో కానివ్వండి, వాళ్ళు ఏమన్నా ఒక కుల వృత్తులు చేసుకున్న చదువుకున్న వాళ్ళు కానివ్వండి, కోచింగ్ సెంటర్లే కానివ్వండి, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు నవీన్ అన్న వాళ్ళు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా కొంత సానుభూతి ఏమైనా కనిపిస్తుంది. ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఇక్కడ నుంచి 3 సార్లు గెలిచినాడు, ఆయన చనిపోయింది కాబట్టి ఆ సానుభూతి ఏమైనా ఉంటుంది కదా? సానుభూతి అంటే తనను ఎవరైనా హత్య చేయబడితే, ఎవరి చేతనైనా తను హత్య చేయబడితే ప్రతిపక్షము లేకపోతే అపోజిషన్ లీడర్ దాన్ని సానుభూతి అంటారు. సో ఇది న్యాచురల్ డెత్, తాను ఆరోగ్యం ఖరాబ్ అయి చనిపోవడం జరిగింది. సో దాంట్లో నీకు సానుభూతి అనేది ఏముండదు. ఇప్పుడు ఈయనకు నవీన్ యాదవ్కి ఏమైనా సానుభూతి ఉంటుందా? గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి, అరే 2 సార్లు ఓడిపోయినాడు, ఈసారి అవకాశం ఇద్దామన్న సానుభూతి ఏమైనా కనిపిస్తుంది? నవీన్ యాదవ్ ఆయన ఫైటర్. సో ఆయన ఎప్పటికీ ప్రజల్లో ఉండాలి, ప్రజలకు ఏదో చేయాలని, ఓడిపోయినా కానీ ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ అదే విధంగా ఆయనకు అవకాశం దొరికింది అండ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రేవంత్ అన్న అవుట్ రైట్ ఆయనకు నిలబడ్డాడు, ఆయన గెలిపిస్తాడు, గెలిచినాక మంత్రిని కూడా వేస్తాడు ఆయన. ఇప్పుడు ముస్లిం ఓటర్స్ వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా కొంత పోయే అవకాశం ఉంటుందా? లేదండి, అవుట్ రైట్ కాంగ్రెస్కే. ఎందుకంటే ఓవైసీ గారు కూడా ఇక్కడ క్యాండిడేట్ని పెట్టకుండా నవీన్ అన్న చదువుకున్న యువకునికి సపోర్ట్ చేస్తే ఈ హైదరాబాద్లో ఒక యంగ్ లీడర్ని ఎమర్జీ చేసినట్టు అవుతుంది. దివంగత నేత పీజేఆర్ గారి భావజాలాలు, సేవా గుణాలు అండ్ యువకుల నుంచి సపోర్ట్ దొరకడం అండ్ ప్రతి ఒక్కరిని స్ట్రెంథన్ చేయడం, ప్రతి ఒక్కరిని వాడుకొని అది చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు ఇప్పియాలి అనే ఒక ధోరణి పైన అవుతుంది. కాబట్టి ఆయన పైన ఉన్న ప్రభావం కూడా ఈయన పైన, ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి. బీజేపీ ఏమైనా పోటీ ఇస్తుంది ఇక్కడ? లేదు, నాట్ ఈవెన్. బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందా? అవును, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నవీన్ కుమార్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, నవీన్ కుమార్ ఈజ్ అ డైనమిక్ లీడర్ అండ్ చాలా ఎడ్యుకేటెడ్ అండ్ జనాలలో ఎవ్రీ టైం సర్వీస్ ఉంటూ ఉండే వ్యక్తి. పబ్లిక్ ఏమైనా ఓటుకు పైసలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి? అంటే ఎంతో కొంత ఇవ్వాలి కదా? లేదండి, లేదు, నాట్ ఈవెన్. మేము పోతున్నాం కదా అన్న, మీరు ఎందుకు తిరుగుతున్నారు, నవీన్ అంటే అతను కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు మీరు చూడండి, మేము మీకు పోలింగ్ స్టార్ట్ చేయకంటే క్యూలో నిలబడి చేకూర్తు కొట్టేసి నవీన్ కుమార్ యాదవ్ని గెలిపిస్తాం అనే ఒక ధోరణిలో ప్రజలు మాట్లాడుతున్నారు, బ్రహ్మరథం ఆడుతున్నారు. గెలుస్తాడు అంటావు? ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ హైదరాబాద్ కి యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ ఖచ్చితంగా ఎమర్జ్ కాబోతుండు, అవుతాడు. నమస్తే అన్న. నమస్కారం. జూబ్లీస్ లో ఉంటారా మీరు? ఇక్కడ కార్మిక నగర్ ఉంటుంది. కార్మిక నగర్ జూబ్లీసే కదా? జూబ్లీస్. మరి ఫ్రీ ఉన్నాం, మరి ఎలక్షన్లో అందరు తిరుగుతారు, ఆగమాగం అవుతా ఉన్నారు. అంత ఆగమగా అంటే ఒకటే, రేవంత్ రెడ్డి గెలవాలని కోరిక నాకు. ఎవరెవరు? రేవంత్ రెడ్డి, నవీన్ గెలవాలని కోరిక నాకు. ఎందుకు? కాంగ్రెస్ రావాలి, ఎందుకంటే ఆమె 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినందుకు ఈ రావాలని కోరిక నాకు. అది చాలా అనిపిస్తుంది. 3 సార్లు గెలిచిన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేస్తుంది కదా, ఈమెను కూడా గెలవాలనుకోవచ్చు కదా? అట్లా ఏం లేదు, ఈ కాంగ్రెస్ రావాలని కోరుకున్నాను. వాళ్ళు మంచోళ్ళు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ రౌడీ షీటర్. ఆ రౌడీ ఉంటే రౌడీజం చేసే ఒకవేళ, ఇప్పుడు రౌడీజం చేస్తుంది కదా, మంచిగా చేస్తారని నాకు కోరిక. ఇప్పుడు మంచిగా ఉన్నారు, ఇంత రౌడీలు ఉన్నారు, ఇప్పుడు రౌడీ మంచి చేస్తున్నారు. వాళ్ళు బతకలేండి. ఇప్పుడు ఇన్ని వేల పెట్టి ఇంట్లో కాంగ్రెస్ తిరగాలని వాళ్ళకి ఎందుకు కోరిక అవసరమా? రౌడీజం చేద్దాం అవసరమా? అట్లనే రౌడీజం ఎమ్మెల్యే పార్టీ తిరగకుండా అట్లాంటి వాళ్ళు
అలాంటి రౌడీ చేసేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు మంచిదనం ఇప్పుడు అన్ని వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్యే పబ్లిక్ మంచిగా చేద్దామని ఆశ కోరిక వాళ్ళు. ఇప్పుడు 3 సార్లు ఓడిపోయినా నువ్వే అంటున్నావు, మంచి చేసిన అంటున్నావు, ఏం చేసిండు ఆయన ఎంఏ రావాలని కోరుకుండే ఆయన గెలవలేడు, ఆయన చేయలేడు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఆయన చేసుకుని నాకు ఆయన మంచిగా చేస్తాడని నాకు కోరిక. నాకు ఈ మాగంటి గోపీనాథ్ కూడా 3 సార్లు గెలిపించారు కానీ ఆయన ఏం చేయలేదా? ఆయన ఏం చేసారు, కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వలేరు. పది వెనక మాట్లాడారు. ఇప్పుడు ఈయన రాయన వస్తే ఏమో చేద్దామని ఆశ కోరిక. ఇంకా ఆయన ఇంకా అంత ఏం లేదు. ఏం పని చేస్తావు నువ్వు? నేను ఎంఎస్సీ పని లేబర్ పని చేస్తాను. రోజు దొరుకుతా పని దొరుకుతుందా? అప్పుడప్పుడు దొరకదు. ఒక వారం పని చేస్తాం, ఒక వారం 1 నెల ఇంట్లో ఉండొచ్చు అంతే. దాని తప్ప ఇప్పుడు మరి ప్రచారానికి పిలుస్తురా మిమ్మల్ని అక్కడక్కడ? పిలుస్తారు కానీ ఎప్పుడు ఉంటే పిలిచాలి, పిలవాలని పార్టీలు ఉంటే 200-300 మనకి ఏమైనా సహాయపడుతుంది అంతే. అన్ని పార్టీలో పోతున్నావు ప్రచారానికి? నేను ఒకటే పార్టీకి పోతున్నా, కాంగ్రెస్ పార్టీకి పోతున్నా. వేరే పార్టీ పిలుస్తలేరా? పార్టీ పిలుస్తున్నా, పిలిచినా కానీ పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు కలిసి తిరగాల, అక్కడిక్కడ తిరగాలి ఆశ లేదు, కోరిక లేదు. ఆ కాంగ్రెస్ తిరగాలని ఆశ లేదు. ముస్లిమ్స్ చాలా మంది ఉంటారు కదా, మీరు ముస్లిమేనా? తెలుగులే కదా. ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎటువైపు ఉన్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? దాని సంబంధం ఏం చెప్పలేము మనం. వాళ్ళు ఇప్పుడు ఉన్నని తిరుగుతారు, రేపు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు నువ్వు కొంచెంసేపులా ఇక్కడ పడ్డు ఇక్కడ చితివి ఇక్కడే, ఎక్కడ మారిపోతే తెలియదు. అది ఇప్పుడు ఇది అన్ని పార్టీలకు కీలకమైన ఉప ఎన్నిక కాబట్టి పైసలు కూడా పెడతారు, అందరు ఇస్తారు. ఇప్పుడు పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంటుంది ఇక్కడ? అట్లా అంతమంత ఐడియా లేదు మనకు. ఎవరు ఇస్తారో ఎప్పుడు ఏం పని చేస్తారో ఏం చెప్పలేము మనం. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తే కొన్ని డబ్బులు ఏమైనా కూడా ఓట్లు వేస్తారు. మంచితనానికి చెడ్డతనానికి చేస్తారు. కొంతమంది డబ్బులు ఆశపడడానికి ఓట్లు వేస్తారు, కొన్ని డబ్బులు ఆశీర్వాదానికి ఓట్లు వేస్తారు. దాని తప్ప బీజేపీ ఉందా ఏమైనా? బీజేపీ ఉండదు కానీ బీజేపీ మనుషులు ఏమో కనిపిస్తున్నారు. ఏ మూల ఉన్నా తెలియదు, ఏ మూల వస్తుండే ఏ మూల తెలియదు. అది నవీన్ యాదవ్ గెలుస్తాడు పక్కా వస్తాడు. నాకు కోరిక వస్తాడని ఆయన రావాలని కోరిక. ఇంకోటి ఆయన వస్తే 2 కొబ్బరి కొట్టేస్తాయి, గుడికాడ కొట్టేస్తా. ఏ గుడికాడ కొడతావు? శివుని గుడికాడ కొట్టేస్తా. నువ్వు మొక్కుకున్నావా? మొక్కు కాదు, మొక్కు నాకు కొన్ని ఆయన గెలవాలని మొక్కు కాదు, గెలిస్తే కూడా 2 కొడతా, కంపల్సరీ కొడతా. ఎందుకు నీకు అంత ఇష్టం? ఎందుకు ఆయన అంటే? ఆయన రావాలని కోరిక నాకు. రోడ్డు ఏం చేస్తలేదు కదా, ఆయన రావాలని కోరిక. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు. కలిసిన ఎప్పుడన్నా ఆయనకు? కలిసినాను, నమస్తే పెడతాను, నమస్కారం అంటాం. అందరూ బాగుంటుంది. ఆయన నలుగురిలో మంచి సంతోషం ఉండాలని నాకు కోరిక. అందరిలో మంచిగా ఉంటాడు. ఆయన లోపల ఏం చేస్తుందో తెలియదు కానీ మంచి మా ముంగల్లో మంచిగా ఉంటాడు. 2 కొబ్బరికాయలు కొనుక్కున్నావా? గెలిచిన తర్వాత కొనుక్కుంటావా? ఆయన గెలవాలని కోరిక పోయి కొట్టేస్తాడు ఆ పక్క. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఉంటావు అన్న? ఇక్కడే కార్మిక్ నగర్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే కదా? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటావు ఇక్కడ? 25 సంవత్సరాలు. 25. ఏం పని చేస్తుంటావే? కార్పెంటర్ వుడ్ వర్క్. ఏం పని? కార్పెంటర్. రోజు ఉంటుందా పని? ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి తెలుసా? అవును. ఎవరెవరు పోటీ చేస్తున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. వాళ్ళ పేర్లు తెలుసా? నవీన్ యాదవ్ గారు, ఎవరు మన అదే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య ఏం పేరు? సునీత. ఇంకొక ఈయన ఎవరు, అదే బీజేపీలో ఆయన పేరు తెలుసు, దీపక్ రెడ్డి. ఎవరు గట్టిగా ప్రచారం చేస్తారు ముగ్గురిట్లలో? గట్టిగా ప్రచారం అంటే బీఆర్ఎస్ నడుతుంది, కాంగ్రెస్ నడుతుంది. కాంగ్రెస్ ఎక్కువ నడుతుంది. అవును. ఎవరికి గెలిచే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెసే గెలిచే అవకాశం. ఎందుకు కాంగ్రెస్? ఎందుకంటే అధికారం పార్టీ కాబట్టి కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెసే గెలవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు, 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు? అవసరం ఉంది. ఏం చేసి నవీన్ యాదవ్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ ఏం చేశాడంటే అందరికీ ఏదో మంచి చెడ్డ చేస్తున్నాడు. ఆయన కూడా చేస్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంది, వాళ్ళు రౌడీ షీటర్లు, మంచోళ్ళు కాదు అది అని అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. నవీన్ యాదవ్ ఫ్యామిలీ మంచోళ్ళేనా రౌడీ షీటర్లా? ఇదివరకు రౌడీ షీటర్లు, ఇప్పుడు మా పార్లే మంచోళ్ళే. పబ్లిక్ అనుకుంటారా నవీన్ యాదవ్ గెలవాలనుకుంటున్నారు? అంతకుముందు ఎవరికి ఇష్టం ఓటు? మాగంటి గోపీనాథ్కి ఇష్టమా, కాంగ్రెస్కి ఇష్టమా? అంతకుముందు కాంగ్రెస్ కేసాను నేను. కాంగ్రెస్ కేసు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కేనా? కాంగ్రెస్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? బాగుంది. నేనే కార్పెంటర్. ఇద్దరు కలిసే పోతారా? అవునా? ఇప్పుడు మీరు కార్పెంటర్ అంటే ఒకటే దగ్గర షాపా లేకపోతే ఎక్కడ పని ఉంటాడు? ఎక్కడ బిల్డింగ్ వర్క్ ఉంటే అక్కడికి వెళ్తా ఉంటాం. ఇప్పుడు ఈ జూబ్లీ సరౌండింగ్ తిరుగుతావా? ఎక్కడ పడితే అక్కడ మియాపూర్ గానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తా ఉంటాం. అంతే.
ఏమనుకుంటారు జూబ్లీస్ ప్రజలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు నవీన్ యాదవ్ రావాలనుకుంటున్నాం. అది ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు? ఇంకా ఇద్దరు ఉన్నారు పోటీలో. ఇద్దరు ఉన్నారంటే యూత్ అన్న ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా. అది దాని గురించి పార్టీ ఏమో రూలింగ్ లో ఉంది, అది పవర్ లో ఉంది. అదేనా అది పవర్ లో ఉన్న పార్టీ ఏం చేసింది 2 ఏళ్ల కాలంలో? జూబ్లీస్ కి ఏం చేసింది? పవర్ లో ఉందంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? జూబ్లీస్ అయితే మొన్నటిదాకా ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఆయన ఉన్నారు గోపీనాథ్ గారు, ఆయన చనిపోయిన మనం దీనికి పై ఎలక్షన్ వచ్చింది కదండి. ఇప్పుడు మట్టికి అన్నయ్య రావాలనుకుంటున్నాం మేమందరం. ఏం చేయలేదా మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిపించారు? చేశారని చేయలేదు అనట్లేదు. అది ఇప్పుడు రాష్ట్రం అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల మీద అప్పు ఇది ఈ రాష్ట్రమే ఎక్కువ ఉంది. అది ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ ఐటీ సంస్థ ఎక్కువ ఉంది, అయినా కూడా అప్పే కనపడుతుంది. ఇది హైదరాబాద్ ఇన్ని సంస్థలు ఉన్నాయి కూడా. అది ఇలా నవీన్ యాదవ్ ఫ్యామిలీ గురించి తెలుసా నీకేమన్నా? ఏంటన్నా నవీన్ యాదవ్ ఫ్యామిలీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ఆయన వర్కులు చేసినప్పుడు అయితే వర్కులు చేస్తాం, కార్పెంటర్ వర్కులు బాగా మంచిగా మాతో మంచిగా అయితే మాట్లాడేవారు, మంచిగా ఉంటారు. అది మంచోళ్ళు కాదంట కావాలి టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, మంచోళ్ళు కాదంట కాదు చెప్పేది. నిన్ను నేను సెటోడ్ అంటావు, నన్ను నువ్వు సెటోడ్ అంటావు, అంతే కదా. అది ఒకరి మీద ఒకరి విమర్శ రాజకీయంలో ఉన్నది ఇదంతా అంతే. అది అంటే పబ్లిక్ నమ్మతలేరా ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తావు కదా వాళ్ళు మంచోళ్ళు కాదంటే? కదన్నా ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు అది. అంతేగాని ఎవరో అనుకునేది అది మంచి మని ఒకరి మీద తప్పుగా మాట్లాడుతుంది తప్పు. అది ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండి మేమే గెలుస్తామంటుంది, కాంగ్రెస్ పార్టీ మేమే గెలుస్తామంటుంది, బీజేపీ వాళ్ళు కూడా మేమే గెలుస్తాం. అందరు పైసలు ఇస్తారు, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారా లేకపోతే మంచి ఎవరిని చూసి చేస్తారా? పైసల సమస్య కదన్నా, వ్యక్తిని బట్టి క్యాండిడేట్ని బట్టి. అది అరే ఆలోచిస్తాం కదా పైసలు తీసుకున్నప్పుడు ఆయనకు ఒక ఓటు ఇంకో ఆయనకు ఒక ఓటు అట్లా ఆలోచిస్తాం కదా మనం కూడా. ఇస్తామన్నా ఇప్పుడు మనిషి మాకు మాకు అందరికి కూడా అనేది నవీన్ యాదవే రావాలనుకుంటున్నాం. అది అన్నే రావాలనుకుంటున్నాం. అది అంతమంది కూడా 2 సార్లు 3 సార్లు పోటీ చేసిండు అనుకుంటా. పోటీ చేసి ఉండలేదన్నా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ పట్టణ అవకాశం ఉండాలని మా మనసులో ఉంది. అది ఇప్పుడు ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువగానే వాళ్ళు ఎటువైపు ఉన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్? ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది అన్న, కార్పెంటర్ అందరు ఇండియాలో తిరుగుతావు అటు ఇటు పోతావు. ఇప్పుడు చెప్పేదన్నా ఇప్పుడు వచ్చారనుకో నీకే ఎత్తామని అంటారు ఓటు. అది ఎక్కువగా అయితే ఇప్పుడు అయితే మద్దతు మాత్రం నవీన్ అన్నకే ఉంది ఎక్కువ. మీరేం పని చేస్తారన్నా? అన్న నేను మా గోశాల ఉందన్న, గోశాల నడిపిస్తున్నాను. గోశాల అంటే ఆవులు. ఓకే ఓకే. మీరు బీజేపీ వైపే ఉండాలి మరి అట్లా అంటే? అట్లానే ఏం లేదన్న, మేము అంటే మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, కానీ నవీన్ యాదవ్కి మాత్రం ఖచ్చితంగా ఓటేయాలని డిసైడ్ అయినాం అన్న. ఎందుకన్నా నవీన్ యాదవ్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నాం అన్న? నవీన్ యాదవ్ ఎందుకు వేద్దామంటే నవీన్ యాదవ్ కొన్ని 100ల మంది పిల్లల్ని చదివిస్తున్నాను, కొన్ని 100ల మంది పిల్లల్ని ఫ్రీగా చదివిస్తున్నాడు. నవీన్ అన్నది ప్రచారం చేసుకుంటలేడు. ఉదాహరణకు నేను అంతా చేసినా కానీ నా పిల్లలకు గత 3 ఏళ్ల నుంచి కూడా అన్న నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను తెలంగాణ ఉద్యమంలో ఆగమైపోయినా అంటే నా పిల్లల ఫీజు మొత్తం నవీన్ అన్నయ్య కడుతున్నాను. ఏమాగా మీరు తెలంగాణ ఉద్యమంలో? మేము ఉద్యమంలో బుల్లెట్ దెబ్బలు తిన్నాం, కేసుల పాలైనాం, తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకొని చెప్పి మేము రోడ్డు మీదకి వస్తే తెలంగాణ వచ్చినాక అంతకంటే 100 రెట్లు నాశనం చేసిండు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అంతకంటే 100 రెట్లు నాశనం చేసిండు. తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకుంటే రిటర్న్ గిఫ్ట్ గా కనీసం ఒక 7-8 కేసులు పెట్టించిండు మా మీద. ఉద్యమకాలు అదే నర్రా ఇక్కడ నుంచి అని చెప్పేసి ఎలాగొట్టిన చరిత్ర మాకంటే గోపీనాథ్. సరే చనిపోయిన వాళ్ళని అనడం కరెక్ట్ కాదు, దాని గురించి మేము ఏమనదలుచుకోలేదు. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన భార్య, ఆయన చనిపోతే ఇంకో వాళ్ళ ఈయనకి ఇదేం రాజరికం పాలన కాదన్న, ఇది ప్రజాపాలన. ఇది ప్రజాపాలనలో ఖచ్చితంగా ఒక్కసారి నవీన్ అన్నకు అవకాశం రావాలి. ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి నవీన్ యాదవ్ రావాలనుకుంటారా లేకపోతే నవీన్ యాదవ్ తరపున కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను మేము అనుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ రావడం కాదు, ఇప్పటి వరకు ఎంఐఎం నుంచి పోటీ చేసిండు అన్నాం. ఎంఐఎం పోటీ నుంచి చేసినప్పుడు మేము ఖచ్చితంగా ఓటు వేయలే. అప్పుడు కూడా అన్న మాకు సాయం చేసినా కానీ ఒకటే చెప్పినాం, అన్న పార్టీ మాకు నచ్చలే మేము ఓటు వేయమన్నా అని చెప్పి మేము డైరెక్ట్ చెప్పినాం. సరే అన్నాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు 19,000 ఓట్లు వచ్చినాయి. 18,000 చిల్లర 19,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు మేము అంతా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మేము నవీన్ నెమ్మటే ఉన్నాం, నవీన్ అన్నకు ఓటేస్తాం. ఇప్పుడు నీకు నవీన్ యాదవ్ కుటుంబం గురించి నీకు బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే మీ పిల్లలకు కూడా చదివిస్తున్నారు అంటున్నావు. అలా మంచోళ్ళు కాదంట కదా, రౌడీ షీటర్లు అంట కదా అన్న. గంగిరెడ్లో అలా గల్లీకి కూడా వస్తున్నాం. గంగిరెడ్లు అంటే వాళ్ళు ఇబ్బంది పడగల, అట్లనే కాదు తిన్నవా బస్వన అంటే తిన్నా, పన్నవా బస్వన అంటే పన్నా అని చెప్పి గల్లీకి ఒక్కరు వస్తారు. ఇలా వీళ్ళకి అవకాశం ఇచ్చింది అన్న కేటీఆర్. ఒక ఎమ్మెల్యేకే కలవలే కేటీఆర్, ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ ఇయ్యని వాళ్ళు చిన్న దొర పెద్ద దొర. ఈ దొరలు ఇవాళ గల్లీలోకి వచ్చి మేము దత్తత తీసుకుంటాం ఇవాళ కార్యకర్త మీద. ఫస్ట్ నా ఇంటికి వచ్చింది కేటీఆర్. ఇక్కడికి కేటీఆర్ ఇంటికి వచ్చి భుజం మీద చేయగానే మాది ఎట్లా అంటే పూరి ఎట్లు ఉప్పుతుందన్న నూనె లేయగానే అరే పూరి కంటే ఎక్కువ ఉబ్బిపోయినాం. అరే నీ అమ్మ మాకేం కావాలి భయ్, మాకేం అవసరం లేదు, ఇంతకంటే ఏం కావాలనుకున్నాం. కానీ తెల్లారి తిరిగి చూస్తే పాపడం కన్నా అధ్మానం అయిపోయింది.
బతుకులు. తెలంగాణ వచ్చినాక జూబ్లీహిల్స్లో తెలంగాణ ఉద్యమకారులను అట్టడు కాదు మొత్తానికి నాశనం చేసిండు. ఆంధ్ర పాలన మంచిగా ఉండరని ఆయన అనిపించింది. ఆ రకంగా మమ్మల్ని ఉద్యమకారులను మాత్రం గోస పెట్టిండు, మామూలుగా గోసలు పెట్టలేదు. ఇక్కడ ముస్లిం ఓటర్స్ కూడా 1,00,000 పైచిలుకున్నారే, వాళ్ళు ఎటువైపు ఉన్నారు అన్న? 90% నవీన్ అన్నకు హిందూ, ముస్లిం, సిక్, ఇసా. ఈ రోజు నువ్వు ఒక్కసారి మేము చెప్పడం కాదు, అంటే నేను లబ్ధి పొందినాను నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి ముస్లిం కుటుంబాలలోకి వెళ్ళండి. ముస్లిమ్స్ కుటుంబాలలో చాలా మంది లేడీస్ మాట్లాడారు. ఒక్కసారి మీరు ముస్లిం కుటుంబాలలోకి వెళ్ళి అడగండి, అమ్మ నవీన్ యాదవ్ కైసాద్మి అని చెప్పేసి. వీళ్ళు ఇవాళ కాలే రౌడీలు ఎవరి మీద నువ్వు పెట్టించిన కేసులే ఉన్నాయి కదా, ఒక 20-25 కేసులు. ఇదే మాగంటి గోపీనాథ్ పెట్టించిన కేసులే ఉన్నాయి కదా నవీన్ అన్న మీద. ఎవరు పెట్టించారు? నవీన్ అన్న ఇంటికన్నా పోయి కొట్లాడిండా, చేసిండా, ఏం చేసిండు? మీరే కేవలం నిలబడ్డ జాగాలో అక్కడ మీటింగ్ అయితే పక్కన నిలబడితే కూడా తీసుకుపోయి కేసులు పెట్టించి 3rd డిగ్రీలు చేసి ఒక్కొక్కరు ఖాళీ నవీన్ అన్న నెంబర్ తిరగొద్దు అని చెప్పేసి ఇక్కడ ఆట ఆడిపించిన పోలీసు వాళ్ళని పట్టుకొని మామూలు అరాచకం చేయలే. మీకు కావాలంటే వీడియో క్లిప్పింగ్ పంపిస్తాం. ఒక్కొక్కరిని మన సినిమాలలో స్మగ్లర్లని చెప్తారు చూడు, అట్లా ఒక 100 మంది పోలీసులు చుట్టూండి మధ్యలో పట్టుకొని తిప్పారు మా వాళ్ళని ఒక్కొక్కరిని. ఇలా మర్చిపోతారు పబ్లిక్. ఒక్కొక్క కుటుంబం నిజానికి కూడా ఇలా ఒక్క కుటుంబం కాదు, ఏ గల్లీకి వాళ్ళే ఎమ్మెల్యే అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాం. నవీన్ అన్న సల్మాన్ ఖాన్ అన్నట్టు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యింది, ఆయన కూడా బాగానే ఫాలోయింగ్ ఉన్నట్టుంది అన్న. ఇప్పుడు నిన్నటి దాకా నువ్వు దొంగ అని తిట్టినావు, నిన్నటి దాకా పక్కకున్నంత సేపు దొంగ అయ్యాను, నీ గుట్లే రాగానే పత్తిత్తైంది అన్న. నువ్వు నిన్నటి దాకా నువ్వే అన్నావు, ఈడు దొంగ లంగా లఫంగీలు వచ్చా నువ్వే తిట్టినావు, ఇలా నీ గుట్లే రాగానే పత్తిత్తైందా? ఇవాళ ఎట్లా పత్తిత్తైంది? కేటీఆర్ చెప్పాలి. రౌడీ షీటర్ ఉన్నాయి, మరి 25-30 కేసులు ఉన్నాయి, ఫోక్సో కేసులు ఉన్నాయి, వాళ్ళు ఇవాళ పత్తిత్తలేరు. నాకు తెలిసి నా ఏజ్ 35-36 ఏళ్ళు ఉన్నా, 36 ఏళ్ళల్లో నా ఒక 20 సంవత్సరాల నుంచి ఒక చెంపదెబ్బ కొట్టిన చరిత్ర లేదు నవీన్ అన్న వాళ్ళది. ఒక చెంపదెబ్బ కొట్టలేదు. ఆ కళ్యాణ్ వచ్చిన వాడికి మీరు ఇప్పటికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఇవాళ ఎలక్షన్ ఉందని కాదు, ఎలక్షన్ ఉన్నా లేకున్నా ఇంటికి పోయిరు అంటే ఫస్ట్ అన్నం తినరు అని చెప్పి అన్నం తినిపించి పంపిస్తాడు తప్పితే, వచ్చిన కష్టం ఆదుకొని పంపిస్తాడు తప్పితే ఎవరిని బెదిరించినోడు కాదు. ఎవరిని బెదిరించింది ఇలాగలైతే మేము చూడలేదు. ఇప్పుడు ఈ బీజేపీల పరిస్థితి ఏమైనా ఉందా? తిరుగుతురా అన్న? బీజేపీగా వేస్ట్ ఇక్కడ. ఎందుకంటే ఒక బీసీ ఉద్యమం నడుస్తుంది. బీసీ టైంలో కూడా మీరు మళ్ళీ అదే కిషన్ రెడ్డి గారు మళ్ళీ అదే రెడ్డి ఫీలింగ్ లో తీసుకొచ్చి టికెట్ ఇప్పించుకోండి. కిషన్ రెడ్డి గారు తెలియాలా, వాళ్ళకి తెలియాలన్నా. మనకి ఎందుకంటే మనకు సంబంధం లేదు కాబట్టి మనం మాట్లాడలేము దాని గురించి. ఏం పని చేస్తాను? నేను ప్లంబర్ పని చేస్తా. నేను రగనేని గుర్తుపడతా, తిన్మార్ మళ్ళీ నిన్ను గుర్తుపడతా, మళ్ళీ ఆయన పేరు ఏం పేరు అన్ని మీ ఛానల్లో చూస్తాను నేను. దాసర్ సీన్ అన్న అందరి, ఎందుకంటే మీరు ప్రతి ఒక్క గ్రామానికి మీరు వెళ్తారన్న. రగన్ అయితే 100% ఆయన చొచ్చుకొనే పోతాడు. ఆయన ఫైటర్ ఆయన మించి ఇప్పుడు నేను చూసేది వస్తున్నా. అది ఆయన వాళ్ళు ఏం పేరు, ఆయన పేరు సల్మాన్ ఖాన్ ఎవరు, ఆయన మీద అన్ని ఛార్జీలు చూపిస్తా. ఈయన సిరిసలమన్నా ఎంత ఆయన ఎంత మంచోడు పాపము. వాళ్ళు నవీన్ వాళ్ళు ఎంత మంచోళ్ళు, వాళ్ళు 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు అన్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారు? రౌడీ షీటర్లు వీళ్ళు ఫస్ట్ దోసుకునేది వీళ్ళను తొక్కుమంటారు అదనా. వీళ్ళు భూకబ్జాలు ఓల్ చేసారు ఫస్ట్. ఇప్పుడు మన తెలంగాణలో జాగేనా ఉందన్న, గరీబోడు కొన్నామంటే 50 గజాలు జాగ ఉంది అన్న. ఇప్పుడు ఈ జాగ కొనాలంటే 1 కోటి రూపాయలు కావాలంటారు. అదే ఆ జాగ ఎవరు కొనకపోతే మాట్లాడి గరీబ్ వాళ్ళం 20 లక్షలు 30 లక్షలు కొనుక్కుంటుంటాం కదా. నాకు మన్మడు, నాకు 2 కొడుకులు 1 బిడ్డ. అది నవీన్ అన్న చాలా మంచివాడు అన్న. నేను 100% ఇస్తున్నా. నవీన్ గెలిస్తేనే మరి రేవంత్ వరకు 100% గ్యారెంటీ వస్తుంది, లేకపోతే రాదు. 100% రాదు. ఇక సానుభూతి ఏముండదు అసలు? ఏముంటుంది అన్న, నాకు అర్థం కాదు. ఏముంటుంది చెప్పు. మాగంటి గోపీనాథ్ అంటారు, ఆయన చేయలే చిల్లర పళ్ళు చేయలే. పాపం సిరిసిల్ల మన కమాన్ కట్టిస్తే కమాన్ గుల కొట్టించాడు దేవుడిది. మళ్ళా దేవుడు చూపించాడు కదా వెంటనే. ఇప్పుడు దేవుళ్ళ తెరువు పోవద్దు ఎప్పుడైనా. మనిషి నీ తెరువు నా తెరువు మనం ఇద్దరం మాట్లాడుకోవాలి, కానీ దేవుళ్ళ తెరువు పోవద్దు అన్న ఎప్పుడైనా అని. అది తప్పది. ఇలా బయట ఎవరు చేసారు అన్నని, ఏమైతుంది పక్క 100% 50,000 మెజార్టీతో గెలిచాడు ఆయన. బీఆర్ఎస్ కూడా బాగానే సీరియస్ గా తీసుకుంటుంది ఉప ఎన్నిక కాబట్టి. కాదని అది మనం అనుకుంటున్నాం. 10 ఏళ్ళు సంపాదించిన పైస ఉంది కదా. 10 ఏళ్ళు ఉంటానా సిరిసిల్ల మన నాకంటే 6 ఏళ్ళు పెద్ద, 6-7 ఏళ్ళు పెద్ద. నేను చిన్నపిల్లని ఆయన ముంగట. నేను అప్పుడు ముఖేష్ అని ఎంబడి నేను పనిచేసినండి. మీకు తెలుసో తెలియదా, మీరు ఉట్టిరో లేదో, ఎమ్మెల్యే ముఖేష్ ఉండే కదా, ఆయన ఎంబడి నేను పనిచేసినండి.
నేను ఒక వ్యక్తిని అక్కడ నా ఓల్డ్ సిటీ నేను 35 ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చి బతుకుతున్నా. అప్పటి నుంచి సిరిసిల్ల మనకు ఏ ఓటు వచ్చినా ఆయనకే ఇస్తాను నేను ఆ పిల్లానికి నవీన్కి. ఎందుకంటే నా బిడ్డ ఎస్ఎస్సి పాస్ అయినప్పుడు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పింది ఫస్ట్ టైం ఆయననే. 10th నా బిడ్డ ఎస్ఎస్సి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అన్న నీకేం నేను పోలేదు, మనం పద్మశాలము మేము అట్లాంటి వద్దులే మనకెందుకు, మనకు పిల్లలు మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నట్టు ఊకున్నాను నేను. చాలా మంది ఏం పని చేస్తారు ఇక్కడ? ముగ్గాలు ఇస్తారా? ముగ్గాలు ఏం లేవురానా, ఇక గివ్వే పళ్ళు కిల్లర్ దుకాణాలు. ఇక నేనే ప్లంబర్ పని చేసుకుంటా. మాది మల్లన్న సాగర్ అన్న, మా జాగంతా గుంజుకుండు కదా, మాకింత కలకల అనిపిస్తుంది చెప్పు. 6 లక్షలు అన్న ఎకరము, పక్కకు కొండ పక్క సైడ్లో 50 లక్షలకి ఎకరం ఉందన్న. మాది 70 కిలోమీటర్లు లేదు, 6 లక్షలు 2.5 ఎకరాలు భూమి, 200 గజాల జాగా, 20 లక్షలు రాలే మాకు. అది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో హిందుత్వం ఓట్లు టార్గెట్ చేస్తా ఉన్నారు. వేస్ట్ అది. నువ్వేమన్నా అనుకో, నేను ఒక తండ్రి లెక్క చెప్తున్నా ఆయనకు. నాకంటే చిన్న పిల్లాడు 42 ఏళ్ళే ఉంటాడు. నేను అన్నాన్ని కూడా సంభవిస్తాను, ఎందుకంటే పిల్లాడు ఆ గుణాన్ని బట్టి. మొన్న 3000 ఫంక్షన్లు చెప్పించినాడు పాపం పిల్లాడు. 3000 ఫంక్షన్లు చెప్పించాడు. వాళ్ళు చెప్పిస్తారు చెప్పట్లా, ఏ గవర్నమెంట్ కూడా వచ్చి చెప్పించండి చెప్పు. ఇప్పుడు పైసా ఏమైనా పని చేస్తుందా? ఎవరు ఎక్కువ పైసలు ఇస్తారు? పైసలు ఆయనతో ఎవరు పని చేస్తలేరు అని అందరు ప్రేమగా పోతారు. నేనైతే ఇప్పుడు తిరగను ఓట్లలో ఏం చేయను. నా మనసులో ఉన్నాడు ఆయననే. నా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి, ఆయనకు గుర్తిపిస్తా. 20 ఓట్ల? 20 ఓట్లు నేను, మా అక్కయ్య మా చెల్లెలే అందరికి. మీరు చెప్తుంటారు వాళ్ళు 20 ఓట్లు అంటే పక్కా 100% పక్కా అన్నది, 100% పక్కా. లేదు ఇక్కడేనా? ఆంధ్ర అంటే ఓటు ఇక్కడే ఉంది లేదన్నా. లేదా తిరుగుతారు అన్ని పార్టీలు తిరుగుతారా? లేదు, 3 days అయింది. 3 days. ఈ 3 days లో చూసుంటావు కదా అన్ని పార్టీలు అయితే తిరుగుతారు. బయటికి రాలేదండి, ఇప్పుడే బయటకు వచ్చాం. అంటే 3 రోజులు ఇంట్లో నిర్బంధించారు ఎవరన్నా? లేదు, వేరే హాస్పిటల్, మా వాళ్ళు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఉన్నాను. టీవీ అయితే చూస్తావుగా? టీవీ లేదండి. సరే, ఇప్పుడు తెలంగాణకు నీకు సంబంధమే లేదా? నీకు ఓటే లేదు. ఎవరు గెలిస్తే బాగుంటుంది జూబ్లీ హిల్స్ లో? ఇక్కడ నవీన్ గారు గెలుస్తారని టాక్ వస్తుంది. ఎందుకు ఏమనుకుంటారే? నార్మల్ గా ఆయన పాపం ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కదా, ఇప్పుడు ఆ సానుభూతి కొంచెం ప్రజల్లో ఉందని ప్రజల అభిప్రాయం. అందుకని ఈసారి నవీన్ యాదవ్ గారు వస్తారని నిన్న పొద్దున్న నుంచి ఇదే టాకింగ్ తో నేను. ఇప్పుడు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు బాగానే ఉంది, బట్ 3 సార్లు గెలిచిన ఆయన ఆమె వాళ్ళ భర్తనే కోల్పోయింది, ఆయన చనిపోయింది కదా, ఆ సానుభూతి ఆమె కూడా కలిసి వస్తుంది. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఆ ప్రజలు గమనించాలి కదండి, ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు ఆమె భర్తను కోల్పోయింది అనేది ఆలోచన అది ప్రజలు రావాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు అనేది ఉద్దేశం అప్పుడు పొందిన నాయకులు తెలుసుకోవాలి. అది రామా మంచి వ్యక్తి అని నిన్న నేను, ఆయన మాజీ చనిపోయిన ఆయన కూడా ప్రజలకు చాలా చేశాడని నిన్న నేను. ఇప్పుడు మీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు కానీ తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన, ఎవరు బెటర్ అనుకుంటారు? మీకు సంబంధం లేదు, ఇక్కడ నార్మల్ తెలిసి ఉంటుంది కదా. ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తారు అంటారా అని టాక్ అండి. మీ ఆంధ్రాలో ఎట్లుంది చంద్రబాబు పరిపాలన? ఆంధ్రాలో ఏమంత లేదండి, జగన్ గారు బాగా చేశారని చాలా మంది అభిప్రాయపడుతుంది. అందరూ అట్టే అంటారు కానీ ఎందుకు ఓడిపోయాడు మరి జగన్? ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయాడు అని టాకింగ్ ఏంటంటే ఈవీఎంల ద్వారా ఓడిపోయాడు, ఈవీఎం ద్వారా ఓడిపోయాడని అంటున్నారు. అది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు జూబ్లీ హిల్స్ లో? నేను 3 days అయిందండి వచ్చి. ఇక్కడికి వచ్చే 3 days అయింది. మీరు ఉండేది ఆంధ్రానే? ఆంధ్రాలో. అవునా? సరే, ఇప్పుడు మీ రిలేటివ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటావు కదా, అంతేనా? నేను ఒకళ్ళు మా వాళ్ళు హాస్పిటల్ ఉంటే చూడటానికని వచ్చాను. అంతే? అవును. ఇప్పుడు మీ ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారే. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ రౌడీజము, వాళ్ళ నాన్న ఈయన రౌడీ షీటర్లు అన్ని ప్రచారం. యాదవ్ గారు బ్యాక్గ్రౌండ్ అంటే నవీన్ యాదవ్ గారు చాలా మంచోడు అంట, చాలా మంది అంటారు. వాళ్ళ నాన్నగారు రౌడీ సీట్ అంటే అది అప్పుడు గతించిపోయింది, కానీ ఆయన కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు వాళ్ళ అన్నకన్నా చాలా బెటర్, మంచి వ్యక్తి, అందరికి మంచి చేస్తున్నాడు. అది అటు ఆయన మంచి వ్యక్తి, ఆయన మంచోడు అని చెప్పేసి అని టాక్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కుటుంబము ఇక్కడ ఉండే సెటిలర్స్ అంటే మీ ఆంధ్ర వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుండేనా? ఎవరైనా మీకు చెప్పారా? ఏం లేదంటే ఏం లేదు. మరి ఏందో ఈ ప్రచారం రౌడీ షీటర్లు? అది ఎప్పుడో సరిపోయింది అంటది, కానీ ఇప్పుడు అతను చాలా మంచి వ్యక్తి అని అంటారు చాలా మంది. ఎవరు మీ దోసా? మీ దగ్గర ఎక్కడ? అమలాపురం. అమలాపురం? ఇది ఆంధ్ర అమలాపురమా? ఇప్పుడు ఈ ఓటు ఇక్కడే ఉందా? జూబ్లీ హిల్స్ ఉందా? అవునా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయిందా?
ఇప్పుడు గిరాకీ బాగానే అవుతుందా కొబ్బరి బోండాల గిరాకీ? అంటే ఎలక్షన్స్ ఉన్నాయని ఎక్కువ అవుతుందా? అప్పుడు ఎక్కువ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది వ్యాపారం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది వ్యాపారం. కేసీఆర్ కు ఈ కొబ్బరి బోండాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం వ్యాపారం ఎక్కువగా ఉండేది, మరి బాగుండేది అప్పుడు. నేనేమంటాను, ఇప్పుడు అన్ని పార్టీలు ప్రచారం చేస్తారు కదా, కాస్త రిలాక్స్ కోసం కొబ్బరి బోండా తాగుతారు. ఇప్పుడు కూడా గిరాకీ అయితే లేదా? తక్కువనా? ఏమనుకుంటారు, ఎవరు గెలుస్తారంట? ఒకసారి ఎవరైనా వేద్దామని చూస్తున్నాం. మరి ఆయన తండ్రి చేపల తండ్రి అయినా పాపం చేస్తారు, కానీ పాపాలు కొడుకుల మీద రుద్దకూడదు. నవీన మనిషి చాలా మంచిది. అలాగే గోపినాథ్ పిల్లలను కూడా వదిలిపోదాం అనుకుంటే మరి మధ్యరంగా వచ్చారు కదా, దానికైతే మీరు చెప్పడం. ఓటు ఎవరికి వేద్దామని చెప్తే ఏంటి, ఓటు ఎవరికి వేస్తామంటే అపమానం ఉన్నవాళ్ళకి వేస్తాం. అందుకని గెలాలని ఈ పొట్టికి. ఎందుకంటే ఇప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. తిన్న వాళ్ళు ఓటు వేస్తలేదు ఆయనకి. తిన్న వాళ్ళు ఎన్ని పొడి చేస్తున్నారు. ఆయన వెనక ఉన్న వాళ్ళు కూడా గెలకూడదనే చూస్తూ ఉంటారు. ఇలా ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళే? చిన్న శ్రీశైలం కావచ్చు, చాలా మంచి ఫ్యామిలీ. ఫ్యామిలీ అయితే చాలా మంచి వాళ్ళు. రౌడీ షీటర్లు అంటా ఉన్నారు. అలాగే అంటారు, అందరూ అంటారు. అందుకే భయపడుతున్నట్టు. ఒకవేళ నవీన్ అన్న ఓడిపోతే లేదు అలాంటి ఏముండవు మాకు. నవీన్ మంచివాడు. మేము చదువుగారు గేట్ కూడా ఉండేవాడిని. పోలీసులు బండలన్నీ గెంటెత్తే నాన్నగారు రమేష్ అన్న బండి మీద పెట్టించారు పోలీసు వాళ్ళ బండాలు. మనకి ఎవరైనా ఒకటే, మనకి ఏంటంటే భయం. చాలా మంది కొబ్బరి బొండ రానికి వస్తారు కదా, వాళ్ళు ఎవరు గెలుస్తారంటారు? అవి ఎవరు మనకు చెప్పరు. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుంది? నవీన్ యాదవ్ గెలవాలని చర్చ జరుగుతుంది, ఓడిపోవాలన్నా నగ్గాలన్నారు ఒకసారి అందరూ. ఒకసారి నగ్గించి చూద్దాం ఎలా చేస్తారు. కుర్రోళ్ళు అందరూ ఉత్సాహంతో మారారు కదా అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారా? తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. మన ఎవరు అడగలేదు ఓటేయమని. కాంగ్రెస్ వాళ్ళు అడిగిరా? అడగలేదు అసలు. వాళ్ళకి రాలేదు. ఎవరికి వేస్తాం మనకు తెలదు. నవ్వేనండి అయితే మంచివాడు. ఒకసారి నగ్గితే దేవుడి దేవాళ్ళు అదే బెటర్ ఒక్కడ. సార్ నమస్తే. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం, సర్వే చేస్తా ఉన్నాం. ఏమనుకుంటా ఉన్నాం? సాధారణంగా చాలా మంది ఏంటంటే జూబ్లీహిల్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అనుకుంటారు. బస్సు ఏరియా కూడా బాగానే ఉంది కదా, అవునా? సో బస్సుతో పాటు బిల్డింగ్స్ కూడా ఉంటాయి, అవునా సార్? అన్ని పార్టీలు ప్రచారం బలంగా చేస్తా ఉన్నాయి. ఎక్కువైతే కాంగ్రెస్ చేస్తుంది ఎక్కువ. అంటే ఈ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయట్లేదా? తక్కువ, దాంతో పోల్చుకుంటే తక్కువ. ఓకే, బీజేపీ వాళ్ళు ఒకసారి ఏమో వచ్చినట్టున్నారు. అవునా సార్? ఎవరు గెలిస్తే బాగుంటుందని పబ్లిక్ అనుకుంటా ఉన్నారు? మనకి నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ సార్? లోకల్ పర్సన్ కదా, మనకి అన్నిటికీ దగ్గరకు అనుకూలంగా ఉంటాడు కదా. ఇప్పుడు వీళ్ళు నాన్ లోకలా? మాగంటి సునీత వాళ్ళని కలవాలంటే మనకు ఇంతవరకు తెలియదు కదా. ఈయనంటే మనకు అనుకూలంగా ఉంటాడు. దీపక్ రెడ్డి మనం ఆయన గురించి తెలియదు కూడా తెలియదు. అంతేనా సార్? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మంచోళ్ళు కాదు, రౌడీ షీటర్లు ప్రచారం జరుగుతుంది. ఇక నెటోళ్ళు అంటారే ఉంటారు. అంటే మీరు ఇక్కడ లోకల్ కాబట్టి తెలిసి ఉంటుంది కదా. మనకైతే అట్లాంటి పేరైతే ఇక్కడ ఇక్కడ పుట్టింది ఇక్కడనే ఇక్కడ. ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం? అసలు ఇక్కడ ఎవ్వరు టచ్ చేయగా ఇంత రోజులు ఎన్ని సంవత్సరాలు. మరి ఎందుకలా ముద్ర పడ్డదంటే ఏం చెప్తారు? మీ వల్లనే, ప్రెస్ వల్లనే. ఇంత చిన్నదానికి ఇంత పెద్ద చేస్తారు కదా. అంటే మేము పోలీసు వాళ్ళం కాదు కదా, కేసులు ఫైల్ చేయాలి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? కేసు ఫైల్ చేస్తారు. మీరు అట్లా చేయరు కదా. ఊరికి వేసింది రావదొప్పుతారు కదా. అట్లా నమ్ముతురా అన్న బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రచారాన్ని పబ్లిక్ నమ్మే అవకాశం ఉంటుందా? ఈ ఏరియాలో అయితే అట్లా కనిపిస్తలేదు నా ఒపీనియన్. ఓకే, గెలుస్తాడు నవీన్ యాదవ్ గెలుస్తాడా? ఓకే, అంటే పైసా ప్రభావం ఏమైనా ఉంటుందా? అంటే ఓటుకు ఎంతో 5,000 6,000 ఇస్తే ఇప్పటివరకు అయితే అట్లాంటి టాక్ అయితే ఏం లేదు. అంటే పైసలు కామన్ గా అన్ని పార్టీ వాళ్ళు ఇస్తారు. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే అటు ఓటేసే అవకాశం ఉంటుంది ఏమన్నా? నా ఒక్కరికి ఎట్లా తెలుస్తుంది? అంటే మీ ఆలోచన చెప్పండి. ఇప్పటివరకు అయితే అట్లా అలా ఏమి రాలేరు. మరి అట్లాంటి వేరే పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఇచ్చినట్టు కూడా ఏం లేదు కదా. అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సానుభూతి పడే కొంచెం గట్టిగా చేసేది ఉండేమో అనిపిస్తుంది ఫస్ట్ నుంచే. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే బాగుంటుంది. సానుభూతి అనుకుంటే కూడా ఇప్పుడు కాకుండా చనిపోయి కూడా ఎన్నో లేదు దగ్గర. అప్పటికించి ఏమైనా చేసి ఉంటే కొద్దిగా ఇంకొంచెం గట్టిగా ఉండేది, టకాఫర్ నడిచేది. ఇప్పుడు అంతగానో అనిపిస్తలేదు మాకు ఈ లోకల్. ఇప్పుడు ముస్లిం ఓటర్స్ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా ఈ ఏరియాలో. నెక్స్ట్ ఆల్రెడీ అజరుద్దీన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు? అవునవును. వీళ్ళ ఎంఐఎం వాళ్ళు కూడా
కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు కదా, అసదుద్దీన్ కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇంకా మరి అట్లా ఇంకా ఎంఐఎం క్యాండిడేట్ ఇక్కడికి వచ్చింది లేదు కదా. సో ముస్లింలు అందరూ నవీన్ యాదవ్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఫస్ట్ నుంచి కూడా ఎంఐఎం ఫస్ట్ నవీన ఎంఐఎం లో కూడా ఉండే కదా. సో అప్పటికించి నాకు గట్టి పట్టు ఉంది అందులో. అంటే అసదుద్దీన్ చెప్పిండని చెప్పి ముస్లిం ఓటర్స్ వచ్చే అవకాశం ఉందా? చెప్తున్నారు ఈయన ఆల్రెడీ ఇలా చాలా రోజులు అందులో ఉన్నారు కదా, ఎంఐఎం లో కూడా చాలా రోజులు తిరిగింది కదా. సో మంచి మంచి వాళ్ళు ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు చేసినది కూడా ఉండొచ్చు, ఆయన అన్న అలా చేసినది. బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. 2023లో వాళ్ళకి 25,000 ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈయన లంకల్ ప్రదీప్ రెడ్డి ఉండేనా? నాకు ఐడియా లేదు, నాకైతే ఐడియా లేదు. వాళ్ళ ప్రభావం ఎటువైపు ఉంటుంది, ఎవరి మీద పడే అవకాశం ఉంటుంది? ఇక అంత డీప్ అయితే నాకు నాలెడ్జ్ లేదబ్బా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే మనం ఇప్పుడు ముగ్గురు అమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి ఎటు పోతున్నామ్మా? ఇక్కడ ఈ ఏరియాలో ఉంటావా? కింద. బాగున్నారా? ఏం పని చేస్తారమ్మా మీరు? నేనేం చెయ్య బిడ్డ. ఏం పని చేయవా? పింఛన్ వస్తుందా? మొత్తం ఎంత వస్తుందమ్మా? 4,000. నాకు చేయి బాగలేదు. 4,000 వస్తుందా? 4,000 మొత్తం. అన్ని పాటలు తిరుగుతురా? ఎలక్షన్ ఉందని తెలుసా? ఓట్లు ఇంకా పోవడం తెలుసా? తిరుగుతారు, వస్తాను. ఎవరెవరు ఏ పాటలు తిరుగుతారు? పాటల్లో వస్తాను. నవీన్ యాదవ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది? బాగుందా? వేస్తావా మరి? ఓటు వేస్తావా? మరి సారే కావాలంటున్నారు కదా జనాలు. తీరు వాళ్ళు మాట్లాడతారు బిడ్డ. మాత్రం వస్తాం చేస్తా అంటావు కాంగ్రెస్ కి. ఓకే, ఎట్లుందన్నా యువత ఏ పార్టీ వైపు ఉన్నారు? యువత అందరు కూడా నవీన్ యాదవ్ తరపునే ఉన్నారన్న. ఎందుకంటే ఆయన ఎన్నో మన రూల్స్ లో లేకపోయినా కానీ, రూల్లో లేకపోయినా కానీ, ఆయనకి ఏ ఎమ్మెల్యే కానీ ఏ పదవి లేకపోయినా కానీ చాలా చేసిండు ఇక్కడ. పేదవాళ్ళకి కానీ పెళ్లిళ్ళు చేయడం కానీ, కొన్ని అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనులు అన్న చేసిండు. కాబట్టి అందరు కూడా అన్నకి ఇవ్వాలని మొగ్గు చూపుతున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల కంటే ఎక్కువ ఈ రౌడీ షీట్ అనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఎందుకు రౌడీ షీటర్ అంటారు? రౌడీ షీటర్ దేనికన్నా, ఇప్పుడు 10 మందికి ఏదన్నా అన్యాయం అయితే అన్న వచ్చి నించుండు, ఆపోజిట్ పెట్టిన కేసులు అన్ని డమ్మివి కానీ రూలింగ్ ఉన్నారు కావాలి. ఆ పరంగా అన్న మీద పెట్టినవి అన్ని రౌడీ షీటర్ కానీ, అన్న ఏది కూడా ఎవరిని కానీ కొట్టి గుంజుకోవడం లాంటివి ఇట్లాంటివి ఎప్పుడు చేయలే. అవి తప్పు సమాచారం చేస్తున్నారు. మరి ఇంకోటి సారే కావాలంటున్నాయి జూబ్లీ హిల్స్ ప్రజలు అంటున్నారు. మరి ఎవరు సార్ కావాలన్నా? సార్ కావాలి రావాలి మళ్ళీ అంటున్నారు. కేసీఆర్ రావాలన్నా బీఆర్ఎస్ మళ్ళీ అధికారం ప్రజలు చెప్తారు అనేది మనం డిసైడ్ చేయడం కదా. ప్రజలు చెప్తారు, ఏది ఉన్నా ప్రజలు చెప్తారు. ఓటేసి వాళ్ళు ఏ విధంగా నిర్ణయించుకుంటే అదే తెలుస్తుంది లాస్ట్. ఎవరు కావాలనుకుంటారు ఎవరో వాళ్ళే చెప్తారు. మనం నువ్వు నేను అనుకున్నది కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో యువత కూడా బాగానే ఉన్నారు కదా, అటువైపు ఇప్పుడు బాగానే తిరుగుతున్నట్టు. కొన్ని చెప్పాలంటే బాగుండదు అన్న. మీ ముందు తిరగడం తిరుగుతుంది, లోపల నుంచి మాకే కాంగ్రెస్ కే మేము నవీన్ అన్నకి వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. భయపడి అట్లా అటు తిరిగి ఇటు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. భయపడితే ఓటు టీఆర్ఎస్ కేసి అన్న నోడిపియాలి కదా, అంతే కదన్నా. సింపుల్ గా ఇప్పుడు మనం బ్యాలెట్ బాక్స్ లో ఏ అయితే ఓటేస్తారో ఎవరు చూడరు, అది అంతే కదన్నా. ఒకవేళ నిన్ను ఓడిపియాలి మీతోనే తిరుగుతున్నామన్నా, మీతో భయము అదే ఉందంటే బ్యాలెట్ బాక్స్ లో పోయి ఓటు అయితే నువ్వు వేసింది నేను వేసింది ఎవరికి వేసింది తెలియదు, అట్లా ఓడిపోయచ్చు కదా. కానీ నవీన్ అన్న గెలిస్తే ఎట్లుంటది మరి? అంటే అందరికి సానుభూతితోని ఇప్పుడు జరగదన్న. గత 15 సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది, ఏ డెవలప్మెంట్ లేదు. నవీన్ అన్న రూలింగ్ లో లేకపోయినా ప్రతి ఒక్క హెల్ప్ గానీ, రోడ్లు గానీ, డైరీస్ గానీ, వైర్ల కనెక్షన్ గానీ, కరెంట్ గానీ అన్ని చేస్తుంది. అవును చూసారు అన్న, అది చేసారు. రౌడీ షీటర్లు వచ్చారు అన్న. ఇప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణలో అన్న చేసిన హెల్ప్ లు చాలా మందికి చేసిండు. పలానా రౌడీ షీటర్ వచ్చినా చేసిండు, మంచోడు వచ్చినా చేసిండు, చెడ్డోడు వచ్చినా చేసిండు. అది అభిమానంతో వచ్చారు కానీ మేము ఎవరిని కూడా విలువలే కదా. అంటే ఎక్కడ లేని రౌడీ షీటర్లు మొత్తం ఇక్కడ జూబ్లీ హిల్స్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈయన గెలిస్తే మాత్రం జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తలను కూడా కొట్టిండు, సొంత కార్యకర్తలను కూడా గుంజి కొట్టిండు. వీడు మాగంటి గోపినాథ్ సొంత కార్యకర్తలని గుంజి కొట్టిండు. ఎందుకంటే ఆయన బ్యానర్ చిన్నగా వేసిండు అని చెప్పి. ఇట్లా చాలా అయినాయి అన్న. మీరు పాత యూట్యూబ్ లో కొట్టి చూస్తే చాలా ఉన్నాయి పాత.
కానీ ఆమె కూడా ఎమోషన్ అవుతుంది, ఏడుస్తా ఉంది కదా, మా భర్త చనిపోయిండు లేడు అని. మేము కూడా మాకు కూడా బాధ ఉంటది. మాకింటికి ఒప్పినది అంటే ఇన్రోల్ చేసింది కాబట్టి ఒక చనిపోయింది అంటే మాకు కూడా బాధ ఉంటది. కానీ ఇక్కడ జూబ్లీస్ కోరుకుంటున్నారు ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. ఎన్ని రోజులు ఇట్లా సానుభూతితోని ఒకసారి కేటీఆర్ చెప్పింది సానుభూతితో ఓటు వేయద్దు మనం అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అదే యూజ్ చేస్తారా? మీరే అన్నారు ఓటు వేయద్దు సానుభూతితో, ఇప్పుడు మళ్ళీ మీరే డెవలప్మెంట్ లేదా గెలుచుకుంటూ వస్తున్నారా? పోయిన ఎలక్షన్ లో కూడా మాగంటి గెలవడం జరిగింది. ఇదంతా కేసీఆర్ ముఖం చూసి వేస్తున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ బతికే ఉన్నాడు కదా, చూద్దాం ఇంకా ప్రజలు. సల్మాన్ ఖాన్ జాయిన్ అయినట్టుంది కదా బీఆర్ఎస్ పార్టీలో. మంచి ఒక మాట పోక్సో కేసు కూడా ఉంది ఆయన మీద, 25 క్రిమినల్ కేసు ఉన్నాయి. మరి ఆయన బయటికి పెట్టరా అన్న? నవీన్ యాదవ్ ఇంపాక్ట్ పడుతుందా సల్మాన్ ఖాన్ తోటి? పడదన్న. వాళ్ళు అన్న ట్రస్ట్ పెట్టి పైసలు తీసుకున్న వాళ్ళు అన్నంత. నవీన్ అన్న అట్లా కాదు, సొంతం పైసలు పబ్లిక్ కి పెట్టిన నవీన్ అన్న మనిషి. మీరు ప్రజల్ని అడగండి. ఇప్పుడు మేమంటే అన్నతో అది ఇది అని అంటారు కదా యూత్ అని, పెద్ద మనుషులు కూడా అడగండి, మీకు తెలుస్తుంది ఏంది అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు అన్న ఉన్నాడు అన్న, ఇప్పుడు అన్న ఇండిపెండెంట్ చెప్పను చేస్తాడు, అన్ని పక్కకు పెట్టి అన్ని పార్టీలు ఏం నడుస్తుంది జూబ్లీస్ లో? అన్ని పార్టీలని కాదు, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఇప్పుడైతే ఇక్కడ 50 మంది పోటీ చేస్తారు. దాంట్లో మాత్రం కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంది. గతంలో చూస్తే ఒక 5 ప్రధాన పార్టీలు పోటీలో ఉంటుండే, 5 ప్రధాన పార్టీలు కూడా ప్రజల మధ్యలో ఉంటుండే. ఇప్పుడు మాత్రం కేవలం ఇద్దరే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే అక్కడ ఏంటంటే భర్త చనిపోయాడు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అది ఇక్కడ ఏంటంటే తను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 పర్యాయాలు కార్పొరేటర్ గా పోటీ చేసి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసిన తను ఒక ఆర్గనైజింగ్ సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా పూర్ పీపుల్స్ కి, స్టూడెంట్స్ కి, లోకల్లో చనిపోయినా ఏమైనా వాళ్లకు డబ్బులు ఆర్థికంగా సాయం చేయడము. ఎవరు ఎక్కడో షేక్పేటలో చనిపోయినా వాళ్ళు కార్యకర్తల సమాచారం ఇస్తే వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు ఒక 20,000 అట్లా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మొత్తం గల ఎక్కడైనా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నవీన సహచరులు ఉండి అలా ఇట్లా అయింది పలానా దగ్గర వాళ్ళు పూర్ పీపుల్ అన్నా అంటే వాళ్ళ ద్వారా ఒక 20,000 ఆయన తోచినంత సహాయం చేస్తుండే. ఇక్కడ కూడా ఏంటంటే మేము గత 16 సంవత్సరాలు చూస్తున్నాం. ఇక్కడ నవీన చాలా మంది కూడా హెల్ప్ చేసింది. వాళ్ళ డాడీ కూడా చాలా మందికి తను ఏంటంటే నేనైతే 36 years నుంచి ఇక్కడ ఉన్నా అన్న మాత్రం ఈ ఒక్కరి దగ్గర ఒక 5,000 10,000 వసూలు చేసిన దాఖలాలు లేవు. ఎవరైనా ఇల్లు కట్టినా ఏం చేసినా డబ్బులు అడిగే దాఖలాలు లేవన్నా. ఈయన డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా కానీ ఈయన మనుషులు బెదిరిస్తారంట, వసూలు చేస్తారంట. ఒక్క మాట చెప్తాన్నా, ఈ రోజుల్లో ఎవరు భయపడతారన్నా చెప్పండి. కేసీఆర్ చెప్పిండు ఇంటి ముందర ఇసుకేసినా రూపాయి ఏదని చెప్పిండు. మళ్ళీ ఇట్లా ధమ్కిలీసి ఎవరు భయపడుతున్నా? ఎవ్వరు భయపడాలి. ఇవన్నీ కేవలం ఊహకాలు. అంటే ఇప్పుడు నవీన సహచరులు అలాంటి పనులు చేయరు. అలాంటి పనులు చేసి ఊరుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అర్థమైందా? ఇప్పుడు అందరికీ ఒకటి అదైపోయింది. అన్ని నంబర్లు తెలుసు, 100 డయల్ నెంబర్ తెలుసు, 108 తెలుసు, 1930 తెలుసు, అన్ని తెలుసు. ఎవరు భయపడే స్థితిలో లేరు. అంటే భయపడాలంటే ఒక్కరు భయపడుతుండొచ్చు, అట్లేం లేదు. కానీ వాళ్ళకు కూడా మేము ఓవర్ సపోర్ట్ ఇస్తాం. అట్లా నవీన పేరు చెప్పి బెదిరించే వాళ్ళైతే ఎవ్వరు లేరన్నా. ఇప్పుడు బీజేపీ ఇక్కడ సైలెంట్ గా కనిపిస్తా ఉంది. ఈ సైలెంట్ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు? 50-50 ఉంటది అన్న. ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కొద్దిమంది కార్యకర్తలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అభిమానులు కానివ్వండి, ఒక 80-90% అయితే నాకు ఉన్న సంవత్సరం బట్టి అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ గా ఉన్నాయంటే నవీన యువకులు, నవీనతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. నవీన అయితే మనకు న్యాయం చేస్తాడు అనే కోణంలో కూడా వాళ్ళ కార్యకర్తలు అభిమానులు నవీనకు సపోర్ట్ గా ఉన్నారు. కొద్దిమంది ఒక 20-10% బీఆర్ఎస్ కు ఉన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో, ఆమె ఆశీర్వాదంతో జూబ్లీస్ నియోజకవర్గంలో సంచలనం జరగబోతా ఉంది, అద్భుతం జరగబోతా ఉంది. ఏం జరిగినా గెలుపు అనేది 1,00,000 ఓట్లతో గెలవచ్చు, 1 ఓటుతో గెలవచ్చు. ఆ 1 ఓటుతో గెలుస్తారా, 1,00,000 ఓట్లతో గెలుస్తారా, 50,000 ఓట్లతో గెలుస్తారా అని కాదు. కానీ గెలుపు మాత్రం తప్పకుండా ఒక సంచలనం, అద్భుతం అయితే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ జరగబోతా ఉంది. ఒక్కసారి ఎటు పోతున్నా ప్రచారంలో పోతున్నామా? ప్రచారంలో అన్ని పార్టీ వాళ్ళు వస్తున్నారు ప్రచారానికి. ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు మీకు ఓటు అడిగి వచ్చి? అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు కానీ మాకు ఇక్కడ ఓటు లేదు. ఆంధ్రనా? ఇప్పుడు ఇక్కడ 3 పేర్లు మీకు వినిపిస్తా ఉన్నాయా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని?
ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది టిఫిన్ సెంటర్ అనేది టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటారు కదా, ఏమంటారు అమ్మా ఎవరు గెలుస్తారు అంటున్నారు? ఇప్పటి వరకు నన్ను ఎవరేం అడగలేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు కదా, ఆయన గెలిస్తే బాగుండు ఈయన గెలిస్తే. లేదు, ఎక్కువసేపు కూర్చోరు. అంటే ఇక్కడ అయితే మాట్లాడదని చెప్తాను నేను, చెప్పేస్తాను. ఎందుకంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, అందుకని ఇక్కడ ఏమీ మాట్లాడదని చెప్తాను. ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా, గిరాకీ బానే ఉందా? గిరాకీ అంటే వాళ్ళు ఇక్కడ అంత మామూలు డల్లే అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు చెప్పి నేను పైసలు తర్వాత ఇస్తాం తినిపోరా అట్లేం లేదు, ఎవరు ఏం చేయలేదు. ఇక్కడ నవీన్ యాదవ్ పేరు చెప్పి బెదిరిస్తావురా మీకు? అలాంటిది ఏం లేదమ్మా. బీజేపీ పేరు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పు బెదిరిస్తా ఉన్నా? లేదు, ఏం చేయలేదు. మా ఎప్పుడు టిఫిన్ తిన్నా డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోయారు. ఎట్లుంది అక్కడ ఏపీలో చంద్రబాబు పరిపాలన బాగా ఉందా? బాగానే ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పాలన? బాగానే ఉంది. మరి ప్రెసెంట్ జగన్ తో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది? అంటే కొంచెం బెనిఫిట్ గానే ఉంది, కొంచెం మరి ఇంకా కొంచెం టైం కొద్దిగానే ఉంది కదా. ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు కదా, ఇంకొంచెం టైం గడిస్తే గానీ ఎవరికి ఏమీ చెప్పలేము. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, స్లోగా జరుగుతుంది. మరి అంటే ఆయన ఎక్కువ టైం లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ జరిగినాయి. జగన్ ఏం చేయలేదమ్మా మీకు? ఏం చేయలేదని కాదు, అంటే మూమెంట్ ని బట్టి తెలుస్తుంది అంతే. ఎవరు ఎక్కువ తిరుగుతారు? గట్టిగా ఎవరు తిరుగుతారు? గట్టిగా అంటే ఏమన్నా అందరూ తిరుగుతా ఉంటారు ఇప్పుడు. అందరూ మీది ఎక్కడ? మాది ఇక్కడ ఎట్లా ఉంది మరి ఎన్నికల వేడి? ఎన్నికల వేడి అంటే ఎట్లా ఉన్నాయి అన్నది పోరు ఉంటా అంటే ఇంకా ఏమో చెప్పలేము కానీ అన్నది అయితే ఆ మాట మనసులో నుంచి వస్తలేనట్టుంది. అన్న 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 అని చెప్పి భయపడకుండా మాట్లాడుకుంటా లేదన్నా, భయంగా అనిపిస్తుంది. భయం ఏం లేదప్పా, ఇప్పుడు అయితే నడిచేది అదే కదమ్మా. ఏం నడుస్తుంది? అదే నడుస్తుంది అలా. మీకేమనిపిస్తుంది అన్న చూస్తూ ఉంటే మాట్లాడుతున్న మాటలు? తిరుగుతారు అన్ని పార్టీలు తిరుగుతారు. నాకు మాట్లాడరా ఎవరికని మాట్లాడు. ఏ ఊరమ్మా మీది? ఎక్కడ? మాది ఇక్కడనే ఉంటాను. ఇక్కడేనా? ఓటు ఎవరికి అయిపోతున్నావు? ఓటు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తే అలాగే ఇస్తావా? అంతే, ఎవరు పైసలు ఇస్తే అంతకేస్తా. అంతే, ఎవరికి ఎవరు 1000 పడితే అలాకేస్తా. 1000 రాలా? సరిపోతే 1000 పడితే నన్ను పేరెక్కితే నడబడి నేనుంటే పేరెక్కితే. కాంగ్రెస్ మేము చేస్తామంటారు. కాంగ్రెస్ 1000 రూపాయలకు ఓటేస్తే ఇస్తా అంటున్నావు. ఇది కొంచెం జూమ్ చేయన్నా. ఈమె కాళ్ళు వాపు వచ్చినాయి, ఇక్కడ సరిగా మెడికల్ హాస్పిటల్స్ లేవు, వైద్య సదుపాయాలు కల్పించే వాళ్ళకి ఓటేస్తా అని చెప్పొచ్చుగా. ఆ పైసలు ఏం చేసుకుంటా? 1000 రూపాయలు నీకు ఓపిక సరిపోతాయా? సరిపోయా. మరి 1000 రూపాయలు అడుగుతున్నావు. ఇక్కడ హాస్పిటల్ కట్టించే వాళ్ళకి ఓటేస్తానాలే, ఇక్కడ బడులు కట్టించే వాళ్ళకి ఓటేస్తానని చెప్పి ఓటు కట్టించి పోతారు. అందుకే 1000 రూపాయలు ఏం చేస్తావా? 1000 రూపాయలతోటి నేను బాగా చేయించుకుంటా. 1000 రూపాయలతో ఏదైనా ఇక్కడే ఉన్నది ఏం జరుగుతుందో అన్ని పార్టీలు ప్రచారం చేస్తా ఉన్నారా? ఏమనిపిస్తా ఉందన్న? అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఎలా చెప్పాలనేది ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. అందరు పార్టీలు చేస్తారు. ఎవరికి వేస్తారే? ఎవరిది ఎక్కువ ప్రచారం కనిపిస్తుంది? సారథులు ఎక్కువ ప్రచారం, నవీన్ సార్ వాళ్ళే ఎక్కువ ప్రచారం. నవీన్ సార్ ఎందుకు అట్లా భయపడుతున్నారు? ఎందుకే అంటే మాకెవరు భయం సార్, మేము హోటక్కులం. నేను హోటక్కుని ఓనర్స్, అంతేగాని మనకి నా ద్వారా ఒక ఓడి ద్వారా గెలిచొచ్చు. దానికి అందరూ బాగుండాలి సార్. ఇప్పటి వరకు ఎవరి ప్రచారం ఎక్కువ కనిపిస్తుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? టీఆర్ఎస్ కనబడుతుంది, కాంగ్రెస్ కనబడుతుంది, అన్ని కనబడుతుంది. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారనేది అది మనసులో ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్తే బాగుంటుంది అని అలాంటి మీరు ఏమో చెప్పలేరు అన్న. ఎందుకంటే ప్రచారం మాత్రం చాలా బాగా నడుస్తుంది. బీజేపీ నడుస్తుంది, టీఆర్ఎస్ నడుస్తుంది, కాంగ్రెస్ అన్ని బాగా నడుస్తుంది. కానీ ఎవరు వస్తారు అనేది ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళే? నవీన్ యాదవ్ ఫ్యామిలీ రౌడీ షీట్ అలాంటి లేదు సార్, అలాంటిది ఏమి లేదు సార్. అలాంటిది మాకు అయితే నిజంగా చెప్పాలంటే ఆయన మాకు దేవుడు లాంటి వాడు. ఎవరు? శ్రీశైలం సార్ దేవుడు లాంటి వాడు. ఎందుకు దేవుడు లాంటి వాడు? మాకు ప్రతి సమస్యకు కూడా వచ్చి మాకు హెల్ప్ చేసింది సార్.
అంటే ముఖ్యంగా బిజినెస్ సంబంధించిన వ్యక్తులు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒక దేవుళ్ళ భావిస్తున్నారు. అంటే భయపడియా? లేదు సార్, భయం ఏం లేదు. ఆయన దగ్గర ఒక మంచితనం ఉంది, అంటే దందా నడవాలని చెప్పి మంచితనం ఉంది. మనకు కావాల్సింది మంచితనం సార్. సార్ మనం మాట్లాడితే మనం ఎదుక తీసుకోలేము. ఆయన ఒక మంచి వ్యక్తి. నెగిటివ్ మాట్లాడితే మన ఇబ్బంది పడుతుంది అట్లా భయం? అలాంటిది ఏం లేదు సార్. నాకు పార్టీ విషయంలో మరి ఏ పార్టీ విషయంలో నాకు లేదు, ఏ పార్టీ విషయంలో నాకేం లేదు. కానీ నాకు మాత్రం ఎవరు వస్తారు అనేది ఫుల్ కాంపిటీషన్ లో. జూబ్లీస్ లో పైసలు ఎక్కువ తీసుకొని ఎవరు ఎక్కిస్తారో ఓటేస్తారు, అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా సార్? అది నాకు మాత్రం మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే సార్ పార్టీలో ఇప్పుడు మీరు ఇంత ప్రచారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మన పార్టీ రావాలని చేస్తున్నారు. ఇందరు కూడా ఏదో ఒక ప్రచారం చేయడం ఏంటంటే పార్టీ రావాలని చేస్తారు. కానీ ఎవరు వచ్చినా కూడా సార్ మంచి అది మనకు కనిపిస్తుందా? ఎవరన్నా మంచి చేసేటోడు ఉందా ఇప్పుడున్న పరిస్థితిలో? మన దృష్టిలో వాళ్ళు మంచి చేస్తున్నది అందరూ పార్టీ. నాకైతే సార్ అందరూ పార్టీ వాళ్ళు అందరూ ఎవరు వచ్చినా సంతోషం. ఇంకోటి ఏంటంటే మంచి డెవలప్మెంట్. అన్న మీరు ఎక్కడనే? ఇక్కడ లోకలేనా? ఇక్కడన్నా మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ అంటే మీరు ఇక్కడే ఉంటారా? అవునా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 15 years. 15 years. ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? మరి ఇక్కడ ఓటరే కదా, ఇక మీరు ఇక్కడనే చెప్పుకోవచ్చు ఇక, అంతేనా? ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఫోటోలో ముగ్గురు కనిపిస్తావురా? ఇప్పుడు ఈ సర్వే పేరు చెప్పి ఎవరన్నా చాణక్య కానీ లేకపోతే కేకే సర్వే, సైదుల్ సర్వే అని చెప్పి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ అని ఎవరన్నా అడిగిరా మీకు? ఇక్కడ ఇలా టీం మెంబర్, ఇలా టీం పేరు, టీం వాళ్ళు కానీ లేకపోతే ఇలా సంస్థ పేరు చెప్పి కానీ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిరా? రాలే. ఎట్లీస్ట్ ఈ ముగ్గురు ఎవరన్నా వచ్చిరా? మంచిది చూడు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, వీళ్ళు సర్వే చేసిరు. జూబ్లీస్ లో ఎవరు గెలవబోతాను సర్వే చేశారు. ఎవరన్నా వీళ్ళు వచ్చిరా? రాలే. ఎవరు రాలే? రాలే. పోనీ ఈ సర్వే పేరు చెప్పి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిరా? రాలే. ఎవరు రాలే. చలో ఇక్కడే 15 ఏళ్ళ నుంచి ఉంటారు కదా, ఏ పార్టీ మంచిగా గట్టిగా పనిచేస్తుంది ఇక్కడ? ఏ పార్టీ ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంది? బీఆర్ఎస్ పార్టీ. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే పని మంచిగా చేస్తుందని వాళ్ళు గెలుస్తారు అంతే. కాంగ్రెస్ ఈ 2 ఏళ్లలో ఏం చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, వాళ్ళు ఏం చేయట్లేదా? వాళ్ళు ఏం చేసిండ్రు? ఏం చేయలే. వాళ్ళు ఏం చేసిండ్రు మీరే చెప్పండి. ఏం చేయలే వాళ్ళు. ఉట్టిగా బస్ కిరా పెంచిండ్రు. వాళ్ళు ఇంకా 5 రూపాయలు పెంచిండ్రు. 10 రూపాయలు ఉండే మినిమం, 15 రూపాయలు 20 రూపాయలు చేసిండ్రు వాళ్ళు. ఇంకా ఏం చేయాలి మనం? అంటే ఇప్పుడు కేసీఆర్కి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కదా, మాకు కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఒకటి చేస్తామని చెప్తా ఉన్నారు. ఏం చెప్పలేం కదా, ఇప్పుడు దాకా చెప్తున్నాం, వచ్చేదాకా ఏం చెప్పలేం. ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నాం, ముందు ఏం జరగబోతుందో చెప్పలేం కదా. మీకు తెలుసా? ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. ఇప్పుడు ముగ్గురు పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ ముగ్గురులో ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా? వాళ్ళ పేర్లు మీకు ఐడియా ఉందా? గోపీనాథ్ భార్య सुमिता है, बीजेपी कांग्रेस का तो वो है ना भाई, विष्णुवर्धन रेड्डी, नवीन यादव पोटी नवीन कुमार यादव बीजेपी का नहीं मालूम, తెలియదు అది, ఇద్దరిది తెలుసు. తెలుసా? ఇప్పుడు నవీన్ యాదవ్ ఫ్యామిలీ గురించి తెలుసా? ఎలాంటోడు నవీన్ యాదవ్? ఈ సునీత ఎట్లా అందుబాటులో ఉంటుండేనా వాళ్ళ భర్త బతుకున్నప్పుడు? బీఆర్ఎస్ అయితే తెలుసు, వాళ్ళ తిరిగినాము తెలుసు. కాంగ్రెస్ తెలియదు, బీజేపీది తెలియదు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది, కానీ వీళ్ళు ఎవరైతే రాలేదు కదా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించి చెప్తున్నా, రాలేదు. ఎవరైనా గిట్నే మైక్ పెట్టకుండా వచ్చి ఎవరు గెలుస్తారు అట్లా ఎవరైనా అడిగినారా? ఏం అడగలే. సో అందరి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఏమనుకుంటా ఉన్నారు పబ్లిక్, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అన్న? 1 minute అన్న, 1 minute మాట్లాడరా అన్న? ఇక్కడే ఉందా ఓటు మనకి? ఇక్కడే ఉందా? ఒకటే నిమిషం. సో నేను ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు సర్వే వాళ్ళనా? ఈ ముగ్గురు సర్వే చేసారు జూబ్లీ హిల్స్లో. సో వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి సోమాజ్ కూడా పార్టీల వాళ్ళు కాదు, వీళ్ళు పార్టీల వాళ్ళు కాదన్నా, వీళ్ళు సర్వేలు చేసారు. సో మీ దగ్గరకు వచ్చి ఈ ముగ్గురిట్లలో ఎవరన్నా సర్వే వాళ్ళు వచ్చి ఎవరు గెలుస్తారని అడిగినారా? పొద్దున వచ్చినా పొద్దుగాల ఆల్రెడీ సర్వే అయిపోయింది, చూడలేదు, వచ్చింది అడిగినారు, నాకు చెప్పేసినా నేను మళ్ళా చెప్పాలంటే కాదు నాకు. మీరు వింటలేరు, నా మాట వింటలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆల్రెడీ నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టినారు, మీరు ఈరోజు అంటున్నారు. ఈ ముగ్గురిట్లలో ఈ కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే పేర్లు చెప్పి ఎవరు గెలవబోతారో మీకు అడిగినారా? అడిగినా, నా ఇల్లు కాదు అడిగింది. వీళ్ళు అయితే రాలే కదా, వచ్చిరా? రాలేదు కదా.
మరి ఈ మూడు పార్టీలు వచ్చి అడుగుతారా ఓటేయని అడుగుతారా? కారు గుర్తోళ్ళు, చేయి గుర్తోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు అన్న అడుగుతా అన్న, మన ఇష్టం ఊరికి వేయాలి ఓటు ఎట్లయినా వేయాలి కదా ఓటు. అంతే అంతే. మళ్ళా గాలి ఎవరిది గట్టిగా అనిపిస్తుంది? గాలి ఎవరి సైడ్ పోతుంది? గాలి రెండు సైడ్ ఉంది సార్. రెండు ఒకటి కాంగ్రెస్, ఒకటి పువ్వు గుర్తోళ్ళు ఏం లేదా గాలి? అన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడే తిరుగుతురు, మీ మీద పడుతురు. ఇప్పుడు ఎట్లా మరి పైసలు ఎవరు ఎక్కిస్తా అలా ఓటు అంటురా, లేకపోతే ఆలోచన? ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా తీసుకోలే. ఇగో అవతల మాకు అవసరం కూడా లేవు, లక్ష కూడా ఇస్తే తీసుకో మేము. మాకు ఓటు నచ్చింది ఇస్తాం మేము. మీకు గిరాకీ ఎక్కువ అవుతుందా ఈ పబ్లిక్? వెళ్తుంది, కలుపు వెళ్తుంది. ఎవరు వచ్చారు? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ ముగ్గురు వచ్చిన ఓటు అడిగిన వచ్చారు. ఓకే, ఎవరికి అంటే ఎక్కువ ఎవరికి అవకాశం ఉందే? ముగ్గురు వచ్చి ముగ్గురుకు నేను ఇస్తా అని చెప్పిన, ముగ్గురు చెప్పిన. అదే చెప్పాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీది ఓటు ఉందా? ఉందా అన్న? మనది ఇక్కడేనా? ఇక్కడే ఓటు ఉందా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు ఇక్కడ? 17 years. 17 years. సో అన్న నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటన్నా, ఇప్పుడు ఈ ముగ్గురు ఫోటోలు ఉన్నాయి కదా, ఈయన కేకే సర్వే, ఈయన సైదులు సర్వే, ఈయన చాణక్య సర్వే. సో ఈ ముగ్గురు ఒక వారం రోజుల పాటు ఈ జూబ్లీస్లో తిరిగినారంట. ఒక 6,000-7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎట్లుంది అడుగుతూ ఉన్నారంట. ఈ 3 సర్వే సంస్థల పేరు చెప్పి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఎవరు గెలుస్తారని అడిగినారు? వేరే వేరే టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి అడిగారు. పర్టికులర్గా మేము ఈ సైదులు సర్వే, ఫలానా సర్వే అని పేరు చెప్పలేదు అన్నమాట. ఒపీనియన్ తీసుకుంటున్నాం మామూలుగా అని చెప్పేసి అడిగారు. ఈ సర్వే పేరు చెప్పి మాత్రం మీ దగ్గర మాత్రం రాలేదు, ఎవరు రాలేదు. ఎట్లా ఉందన్న? ఎవరెవరు గట్టిగా తిరుగుతారు? 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. ఎవరు ఎక్కువ తిరుగుతూ ఉన్నారు? అందరు తిరుగుతున్నారు అన్న, అందరు తిరుగుతున్నారు. అందరు కూడా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక జనాలు ఏమనుకుంటారని మనకు తెలియదు కదా. ఎట్లుందన్న ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన, ఎవరు బెటర్ అని పబ్లిక్ అనుకుంటా ఉన్నారు? కేసీఆర్ అయితే అన్ని అడగక ముందు అన్ని ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకా చేస్తామని ఇంకా ఏమి ఇవ్వలేదు కదా వాగ్దానం. ఇంకా బస్సు, అది కరెంటు, అది తప్ప ఇంకేం ఇవ్వలేదు. వీళ్ళంటూ టైం ఇవ్వాలి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా అని అంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే 2 years ఏం తక్కువ టైం కాదన్నా. 2 years చేయడానికి ఏం తక్కువ టైం కాదు, చాలా రోజులు అయిపోయింది. నాకు తెలిసి ఇంకేం చేయలేడు అంతే. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ ఉన్నాడు, మాగంటి సునీత, దీపక్ రెడ్డి ఉన్నారు. సో ఈ ముగ్గురులో మీకు ఎవరైనా పరిచయమా? ఎవరు బెటర్ గెలుస్తా అన్న ఆలోచనకి ఏమైనా వచ్చారు? అంటే క్యాండిడేట్ ఇప్పుడు టీఆర్ఎస్ కి కొత్తగా మగంటి గొప్పినది అయితే చనిపోయింది కదా, ఈమె గురించి ఇంకా జనాలకు ఎవరికి తెలియదు. ఈ నవీన్ యాదవ్ అయితే కొంచెం 2-3 సార్లు నిలబడి ఓడిపోయింది కదా, అంటే జనాలకు కూడా పరిచయం ఉంది నవీన్ యాదవ్. ఈమె సునీత అయితే, మాగంటి సునీత అయితే కొత్త కదా. మరి ఉంటుందా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే చెప్పలేమన్నా, ఇంకా ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పలేము. ఇంకా వీళ్ళు ఎట్లాగో అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళేమన్నా ఇంకా అధికారాన్ని ఉపయోగించుకొని ఇక ఏదైనా మ్యానిపులేట్ చేస్తే చెప్పలేము. ఓటుకు పైసలు బాగానే ఇస్తారు, ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి అన్ని పార్టీలకు కీలకం కాబట్టి పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం అట్లా ఏమైనా ఉంటుందన్నా? అట్లా ఏమి ఉండదు అన్న. జనాలు చాలా, మన తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ పైసలకి లొంగిపోతారని అయితే నేనైతే చెప్పలేను, కానీ చూస్తారు పని ఎవరు మంచిగా చేస్తారు, పని చేస్తున్నారు దాని పనిని బేస్ చేసుకుని ఓటేస్తారు ఎప్పుడైనా. వీళ్ళైతే రాలే కదా, వీళ్ళైతే ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళైతే రాలే. ఈ సర్వే పేర్లు మీరు చెప్పిన పేర్లు అయితే చెప్పలేదు ఎవరు. మామూలుగా వేరే టీవీ ఛానల్స్ నుంచి వచ్చినాము అని చెప్పేసి వీళ్ళైతే రాలేదు. సో మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మనకి ఇక్కడే ఉందా ఓటు? ఇక్కడే ఉందన్న లేదా? ఓకే, ఎక్కడన్నా? ఆంధ్ర. సో అంటే నార్మల్గా మీకు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సరే, మీకు ఇక్కడ తెలంగాణకు సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరు గెలుస్తారంటారన్నా? అదే మన నవీన్ యాదవ్ అన్న గెలుస్తారని అనుకుంటున్నాం. మీరు అనుకుంటారా అంటున్నారు? అట్లా అంటున్నారు, అనుకుంటున్నాం. ఓకే, మేబీ ఆయన గెలవచ్చు అని చెప్పేసి చాలా ఇది ఉందన్నమాట. ఇప్పుడు మీ ఆంధ్ర సైడ్ కూడా ఉప ఎన్నిక వస్తే ఇంతే అడవైడ్ ఉంటుందా అన్న? తెలంగాణలో ఉన్నట్టే అక్కడ కూడా సేమ్ అట్నే ఉంటుందా? ఉంటుంది, ఆబ్వియస్లీ ఎక్కడైనా అంతే కదండి, ఉంటుంది. ఉప ఎన్నిక ఉంటే ఖచ్చితంగా ఆ ఏరియా బట్టికి ఆ అడవుడు అయితే ఖచ్చితంగా ఉంటుంది. పైసతోటేనా అక్కడ కూడా రాజకీయం?
ఎక్కడైనా అంతేనండి ఎక్కడైనా అంతే ఎవరికైనా ఎంత ఇచ్చారని చెప్పేసి అనుకుంటారు కదా సో అది అది పోవాలి మన జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి ఖచ్చితంగా డబ్బులు తీసుకోకుండా మనకి ఏంటి ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి రోడ్ల మీద రోడ్లు బాగు చేసేయడాలు ఇది కాకుండా సో అది త్రూఅవుట్ ఉంటే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మనం కృష్ణానగర్ చూస్తాం, కృష్ణ ఎప్పుడు మునిగిపోతుంటుంది, మనకు తెలియదు ఏముంది. ఇప్పుడు మళ్ళీ రోడ్లని కన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు, ఏదో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి. మామూలు టైంలో చేయాలి కదండి. ఎట్లుందన్న అక్కడ చంద్రబాబు పరిపాలన ఎట్లుంది? ఇక్కడ ఏమనుకుంటారు అంటే మీ ఏపీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అంటే అంటే పర్టికులర్గా నేను అంత పట్టించాను, బట్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ తిరిగాను. నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అంటే ఇంటర్నల్ కన్నా ఎక్స్టర్నల్ ఉన్న వాళ్ళకందరికీ నవీన్ యాదవ్ మీద ఇది ఉంది, పాజిటివ్ వైబ్ ఉంది. అండ్ ఈయన మాగంటి గారు గోపిచంద్ ఆయన చనిపోయారని చెప్పేసి ఆయన వైఫ్ గారిని నిలబెట్టారు. సో ఆ సెంటిమెంటల్తో వెళ్తే రాజకీయం అనేది అంటే డెవలప్మెంట్ అనేది చూడలో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఎవరు చేస్తున్నారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి కదా జనాల్లో. సో సింపుల్ క్వశ్చన్ అన్న, ఎందుకు ఇక్కడికి వచ్చినంటే ఈ 3 సర్వే సంస్థలన్న సో 6,000 7,000 శాంపుల్స్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో తీసుకున్నారంట. ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటుండు, ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు, ఒక ఆయన ఇంకా చెప్తా ఉండు అని ఒకసారి విలువ అన్నని ఇట్లా చెప్తా ఉన్నారు అని ఒకసారి 1 minute దా. సో ఏమంటా ఉన్నారంటే మీ ఒపీనియన్ కూడా ఇక్కడ ఈ సర్వే సంస్థలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 సర్వే సంస్థల వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అని మీకు చెప్పినారు, ఎవరన్నా అడిగినారా? లేదండి లేదు. నేను అంటే మోస్ట్లీ తక్కువ అండి బయట తిరగడం, బట్ ఇలా ఎవరు కూడా నాకు అప్రోచ్ అవడం ఏం జరగలేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. లోకలేనా? ఓటు ఇక్కడే ఉంది కదా? ఇక్కడే ఉన్నా జర చూడు. ఇప్పటికి ఈ 3 ఎవరన్నా వచ్చి మీకు అడిగిరా ఎవరికి ఓటేస్తారు ఎవరు గెలుస్తారని అడిగిరా? ఎవరు అడగలే. ఈ 3 సర్వే సంస్థలు వీళ్ళు ఒక 6,000 నుంచి ఒక 7,000 మంది శాంపుల్స్ తీసుకున్నారంటే మీకు ఈ 3 ఎవరైనా ఒక్కరు వచ్చి అడిగిరా? ఎవరు అడగాలి? లేకపోతే ఈ సర్వే సంస్థల పేరు ఇలా టీంలు వచ్చి ఏమైనా అడిగినాయా? అడగలేదు. ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఎక్కువ అనిపిస్తుంది? బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? అందరూ సమానంగానే తిరుగుతున్నారు, అందరూ బాగానే ఉంది. అది ఏదైతే తెలియదు. ఓకే, అంటే కొద్దిగా గాలి ఎక్కువ తక్కువ కనిపిస్తుంది కదా? అట్లా ఏం లేదు, ఇక్కడైతే అందరూ సమానంగానే తిరుగుతున్నారు, అందరూ బాగానే రెస్పాన్స్ ఉంది. మీరేమనుకుంటారు ఎవరు గెలిస్తే బాగుంటుంది? 10 ఏళ్ళ కేసీఆర్ పాలన, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన, ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎవరు గెలిస్తే అంటే ఇక వాళ్ళకి ఎవరికి విధానం అంటే వాళ్ళు గెలుస్తారు. ఏమో పైసలు ఎవరు ఎక్కిస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందా? అట్లా ఏముండదు, అంటే వ్యక్తిని బట్టి ఉంటుంది కదా. అట్లా గెలుస్తారు. వీళ్ళైతే రాలేగా? వీళ్ళు రాలే. మళ్ళీ ఒకసారి చూడు ఫోటోలు. రాలే, రైట్. ఓకే దా అన్న ఒక 1 minute. సో ఈ 3 సర్వే సంస్థలు రీసెంట్గా అంటే ఇక్కడ సర్వేలు చేసినారంట, 6,000 7,000 శాంపుల్ తీసుకున్నారంట. ఈ 3 కానీ ఈ 3 పేరు చెప్పి ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఎవరు గెలుస్తారని ఏమైనా అడిగిరా మీకు? మంచి చూడు జరా 3 ఫోటోలు. చాణక్య సర్వే, కేకే సర్వే, సైదులు సర్వే, ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిరు. మళ్ళీ ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని. ఈ 3 కానీ ఈ 3 పేర్లు చెప్పు కానీ ఎవరైనా వచ్చిరా? సానిక సర్వే వచ్చింది, కేకే సర్వే వచ్చారండి. ఈయన వచ్చిండు. ఏది వచ్చింది? ఈయన వచ్చిండు. వీడికి వచ్చిండా? వచ్చిండు. ఈయన కూడా వచ్చిండు. కేకే సర్వే ఐఎన్సీ ఉన్నాయి కదా, ఐఎన్సీ వాళ్ళు కూడా వచ్చారు. కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సైదులు 2 వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిరా? వచ్చారు. ఎర్రగడ్డకు వచ్చారు. ఎర్రగడ్డకు జేకే పాయింట్. ఓకే, వాళ్ళు ఏం చెప్పారంటే మేము తిరగలేదు మా టీం తిరిగిందని చెప్పారు, మీరేమో వీళ్ళు వచ్చారు అంటా ఉన్నారు. అంటే వాళ్ళ టీం చెప్పుకొని వాళ్ళు వచ్చారు కదా, పేరు చెప్పుకొని వచ్చారు కదా. లేదన్నా నేనేమంటున్నా, పేరు చెప్పుకొని వచ్చారు వాళ్ళు. ఎవరి పేరు చెప్పి? సానిక టీవీ 1, కేకే టీవీ 1. వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఎక్కడ మీది? ఎక్కడ? ఇక్కడ లోకలే. ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ. 100%. అంటే వీళ్ళు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు కాబట్టి వీళ్ళు వచ్చారని చెప్తారు. అంటే పబ్లిక్ టాక్ అది. కేసీఆర్ పథకాలనే కాబట్టి చెప్పారు వాళ్ళు, ఉత్తగా కాదు కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కోలేరు కదా జనాన్ని. ఇప్పుడు నేనంటే అమ్మబోతున్నాను ఒక మాట సంథింగ్ రా, నాకు ఎడ్యుకేటర్ లేకపోయినా కూడా 1 లక్ష రూపాయలు ఇస్తారా ఓటే అని చెప్తాను, నేను అమ్మబోతుండొచ్చు. సామాన్య ప్రజలు అట్లా కాదు కదా. నేను ఏమంటున్నా సరే, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ అభిమాని కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటారు, బాగానే ఉంటుంది. బట్ నేనేమంటున్నా, మీరు అబద్ధం ఆడకూరు, వీళ్ళు వచ్చిరన్న మాట చెప్తా ఉన్నారు. వాళ్ళ సర్వేకి సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్లు వచ్చారు, మేము అడిగినాం పర్టికులర్గా ఎవరినైనా మీరని అడిగాను, ఏ సర్వే మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించారు. ఏడ కలిసి నీకు ఆయన జేకే పాయింట్ దగ్గరికి ఓటోలు. ఈయన సైదులు కూడా వచ్చినా? సైదులు వీళ్ళిద్దరు వచ్చారండి, వీళ్ళతో క్యాండిడేట్ల పేరు చెప్పుకున్నారు. కేకే సర్వే, ఎడ్యూ సర్వే 2 సర్వే అని చెప్పారు, మాకు వాళ్ళ పేరుతో చూసుకుంటారు. ఇప్పుడు సైదులు సర్వే ఏం చెప్తా అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అంటుండు, ఈ కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అంటారు. మరి ఏ సర్వే నమ్మాలి ప్రజలు? అంటే ప్రత్యేకంగా అండి
ఇప్పుడు పార్టీ పరంగా పెట్టుకునే ఛానల్ వేరే ఉంటాయి, విన్నావా? వ్యక్తిగతంగా ఛానల్ వేరే ఉంటాయి, ప్రజల దగ్గర ఉన్న దృష్టిని మళ్లించుకునే ఛానల్ వేరే ఉంటాయి. ఇక్కడ నేను ఇన్స్పెక్ట్గా ఏం చెప్తా ఉన్నానంటే ఓవరాల్గా నేను మీరు అన్నట్టుగా కేసీఆర్ అభిమాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్నట్టుగా పక్కకు పెట్టండి, రాజకీయం పక్కకు పెట్టకండి కొద్దిసేపటి వరకు. గత 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైనా కొద్దిగా అంతనో కొంత అభివృద్ధి జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా కలిసి చెప్తారు, కేసీఆర్ నాయకత్వం పర్వాలేదురా భయ అని అంటారు. ఇప్పుడు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా 2004-2009 సంవత్సరం చూసుకునే డెవలప్మెంట్ అంతలో కాస్త మెరుగుపరిచిన జూబ్లీస్ నియోజకవర్గం డెవలప్మెంట్ అయింది. అది ప్రజలు నాటుకుపోయింది. ప్రతి ముస్లింలు కానీ హిందువులు కానీ అనేక సంక్షేమ పథకాలు నాటుకుపోయినాయి ప్రజల్లో. ఆ నాటుకుపోయిన ప్రజల్లో కాబట్టి వాళ్ళ గుండె లెక్కలు వస్తున్నటువంటి అభిప్రాయం చెప్పుకుంటున్నారు వాళ్ళు ఏ పార్టీ గెలుస్తుంది ఏం గెలుస్తుంది అనేది. ఇప్పుడు అంటే ఎందుకండి పీజీఆర్ ఉన్నాడు కంచుకోట ఎర్రగడ్డ, జూబ్లీస్ కాన్సెన్స్ కంచుకోట సంథింగ్ చెప్తున్నా, జూబ్లీస్ కాన్సెన్స్ కంచుకోట ఉన్నటువంటి ఒక జూబ్లీస్ నియోజకవర్గంలో ఒకటిసారి ప్రజలు ఎక్కడ ఉండు డెవలప్మెంట్ వైపు అనుకున్నారు. డెవలప్మెంట్ వైపు కాబట్టి ఇక్కడ ఏమైంది, పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఎవరైతే వాళ్ళకు మొగ్గు చూపడానికి అవసరం ఎంతైనా ఉంది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు. 100% ఎంత మెజారిటీ ఎంత? మెజారిటీ అయితే మేమైతే 50,000 లోపు అనుకుంటున్నామండి. 100%. ఇక్కడేనా? ఈడేనా మీది? కరీంనగర్. ఓటు ఎక్కడ ఉంది? ఓటు అక్కడే ఉంది. ఇక్కడ కరీంనగర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? 8 years. ఇప్పుడు ఈ 3 సర్వే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారని. ఎవరైనా వచ్చి మీకు నార్మల్ అని అడుగుతారు, సరే తర్వాత మీరు చెప్పిన తర్వాత మాకు అవసరం లేదంటారు. అట్లీస్ట్ ఈ ముగ్గురిట్లో ఎవరన్నా ఒకరు వచ్చి ఎవరు గెలుస్తారని అడిగినారు ఎవరన్నా మీకు? లేదు, ఎవరు అడగలేదు. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఎవరు ఎక్కువ తిరుగుతారు గట్టిగా? 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్. అవునా? ఎవరు గెలుస్తారు అంటారు? సరే మీకు ఓటు ఇక్కడ లేనప్పటికీ కూడా మీరు అడుగుతుంటారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే బాగుంటుందని. ఎవరు గెలుస్తారు అంటున్నారు? నవీన్ అన్న అని అంటున్నారు. ఎందుకు నవీన్ అన్న అంట? అంటే లోకల్ లీడర్ కదా, లోకల్లో ఉంటాడు, ఎవరికి ఏ బాధ వచ్చినా వస్తాడు, ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తాడు కాబట్టి నవీన్ అన్న అంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఇక్కడేనా? ఇక్కడేనా? ఇక్కడ కాదు మరి ఆంధ్ర. ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఆంధ్రలో ఉందా? సరే మీకు ఈ ముగ్గురిట్లలో ఎవరన్నా ఒకరు వచ్చి లేకపోతే ఇలా పేర్లు చెప్పొచ్చి ఎవరు గెలుస్తారు అని ఏమైనా అడిగినారా? చాణక్య, కేకే, సైదులు సర్వే ముగ్గురు సర్వే చేస్తారంట, మీకు వచ్చేమని అడిగినారా? అడగలేదు. ఎట్లుంది? ఎవరు గెలుస్తా అంటారు? ఇక్కడ ముగ్గురు బాగానే తిరుగుతున్నట్టున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అనిపిస్తూ ఉంది. ఎవరు గెలుస్తారంట? ఏమి చెప్పలేము. ఇద్దరు వేసారు, కాంగ్రెస్ కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. మీ గిరాకీ ఎట్లా బాగానే అవుతుందా? అందరు వచ్చి ఇక్కడే తిరుగుతారు కాబట్టి కొబ్బరి బొండాల గిరాకీ బాగానే అవుతుందా? అవుతుంది. మీ ఏపీలో ఎట్లుంది? చంద్రబాబు పరిపాలన బాగానే ఉందా ఏపీలో? ఏమన్నా నాకు తెలియదు. అక్క నమస్తే. లేదా నేను ఎక్కడ ఈ ముగ్గురు అక్క ఈ ఫోటోలో చూడు, ఈ ముగ్గురు ఇట్లలో ఎవరన్నా చెప్పిరా? కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే అని చెప్పి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎవరు గెలుస్తారని అడిగిరా? ఏం చెప్పలేదు. అడగలేదు. ఎట్లుంది గిరాకీ? ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అడావిడి ఉంటుంది, గిరాకీ ఎక్కువనే అవుతుందా? లేదని పెద్ద మామూలే. అవునా? ఇక్కడేనా మీది? ఆంధ్ర. ఓటు ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉందా? ఎవరు గెలుస్తారంటే ఇక్కడ బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఏమో తెలియదండి మాకు. అడగాలి, మీరు వచ్చినప్పుడు అడుగుతూ ఉండాలి. అక్క ఒక నిమిషం, నేను మీకు ఏమో అడిగాను ఎందుకంటే మీరు రోడ్డు మీద షాప్ కాబట్టి. సో ఈ ముగ్గురు మిమ్మల్ని అడిగిన కదా, ఈ ముగ్గురు సర్వే చేసినారంట, 6 నుంచి 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. ఎవరైనా వచ్చి కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే అని చెప్పి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ టీం సభ్యులు ఎవరైనా వచ్చి అడిగినారా? ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు మేమంటే ఇట్లా కెమెరా డైరెక్ట్ పెట్టుకొని అడుగుతూ ఉంటాం, వాళ్ళు డైరెక్ట్ ఇట్లా కూర్చొని వచ్చి అడుగుతూ ఉంటారు ఎవరు గెలుస్తారు, ఎవరు ఒక 10 క్వశ్చన్స్ అడిగినారంట. మీకు ఎవరైనా అట్లా 10 ప్రశ్నలు మిమ్మల్ని అడిగినారా? ఎవరన్నా అడగలేదండి. ఏం పని చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ని. ఎవరు గెలుస్తారంటే ఇక్కడ మరి 3 పార్టీలు తిరుగుతున్నాయి బాగా. ఏమో చెప్పలేము, అది మన చేతిలో ఏముంది. భగవంతుడు ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకే. అంతే. అంటే మీరు అనుకుంటారు కదా గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. ఫలానా అని ఏమీ లేదు, ఎవరు గెలిచినా ఒకటే చేసేది. ఎవరి వృత్తి వాళ్ళు పాటిస్తారు. ఎవరు ఏది అనుకున్న పథకాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు గెలిస్తే, లేకపోతే లేదు. పైసలు బాగానే ఇస్తారంట కదా, పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు వాళ్ళకి ఇస్తారు, అట్లా ఏమైనా ఉంటుందా? పైసలు ఇవ్వట్లా, ఏమి ఇవ్వట్లా. ఇస్తారు. ఇప్పుడు ఉప ఎన్నిక కాబట్టి పైసలు 5 నుంచి 6,000 రూపాయలు ఇస్తారు, అంటే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తారు, అట్లా ఏమైనా ఉంటుందా? ఏమి ఇవ్వట్లా అసలు. తెలుసా పోటీ ఎవరెవరు చేస్తారో తెలుసా మరి మీకు? ఎవరు చేస్తారు? కాంగ్రెస్, బీజేపీ, ఇంకెవరు? ఎవరు గట్టిగా ఎవరు తిరుగుతారు? ఏ గుర్తు తిరుగుతుంది? చేయి గుర్తు తిరుగుతున్నారు, చేయి గుర్తు తిరుగుతుంది, కారు గుర్తులు తిరుగుతున్నారు, కమలం గుర్తులు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది?
నేనేం చెప్పలేనండి, ఎవరైనా ఒకటే, ఎవరు చేసేది ఏం లేదు, ఏదో చేసుకుంటే బతకటోళ్ళం అంటాం అంతేనా? అంతే. థ్యాంక్ యూ అక్క. అక్కకి ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి ఈ ముగ్గురు చూడు మంచి చూడాలి తెలీదు. తెలియదా? ఎవరు రాలేదా? ఎవరైనా వచ్చి ఒక 10 ప్రశ్నలు అడిగిరా ఎవరు గెలుస్తారు అని? ఎవరేం చెప్పలే. చెప్పలేదా? ఎంత నడుస్తుంది రోజు? ఒక 1000-1500 పని చేస్తావా? ఎక్కడ 1000 రూపాయలు పని చేయకపోతే ఎట్లా మరి? ఎట్లా వెళ్తుంది? అందుకే ఖాళీ చేసేస్తున్నాం. రోజు వస్తురా అన్ని పార్టీ వాళ్ళు? మాకు ఓటేయండి మాకు ఓటేయండి వస్తారు. ఏం చెప్తారు మరి? వేస్తా అంటారా? మేము ఏమని చెప్తారా? ఓటు ఉంది కాబట్టి ఎవరో ఒకరికి వేయాలి అంతే. ఎవరు గెలుస్తారంట? ఎవరు గెలుస్తారంట? ఏమో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. అంటారు అట్లా జనం అనుకుంటున్నారు. ఇప్పుడు మీ అమ్మలక్కలు ఇక్కడ పొద్దుకంగా కూర్చుంటారు, 10 మంది జమ అవుతారు కదా, ఎక్కువ మంది ఏమంటారు? కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. తెలుసా మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరో మీకు తెలుసా? పోటీ చేసిన ఎవరు? ఇది అతని పేరేంటి? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పోటీ చేశాడు. నవీన్ యాదవ్ పోటీ చేశాడు. రేవంత్ యాదవ్ తెలుసా? మంచోడేనా? మా ఏ బస్తీ అతను మా చెక్ పోస్టే, మా చెక్ పోస్టే అతనిది. మంచోడేనా అంటున్నారు? రౌడీ అంటగా ఆయన మరి? రౌడీ ఎవరన్నారు? ఎవరన్నారు రౌడీ అని? టీఆర్ఎస్ వాళ్ళు చెప్తలే రౌడీ ఆయన అంటారు. అవును, రౌడీ లేదు. మంచోడేనా? మంచోడు. గీలైతే రాలేగా? రాలేదు. అబద్ధాలు ఆడతలేవుగా? ఆడలేదు. ఇక్కడ లోకలేనా? ఓటు ఇక్కడే ఉందని? ఓటు ఇక్కడ లేదా? మీది ఇక్కడే ఉందని మాట్లాడాం ఆల్రెడీ. అదే చూస్తున్నా కదా. ఈ ముగ్గురు వచ్చి ఏమన్నా ఎవరు గెలుస్తారు అంటే మీరు ఇక్కడ ఓట్లేదన్న విషయం ఈ ముగ్గురు తెలియదే, కానీ నార్మల్ వచ్చి అడుగుతారు ఎవరు గెలుస్తారే అదే అని అడుగుతారు కదా. ఈ ముగ్గురిట్లో ఎవరైనా వచ్చి అడిగిరా మీకు? ముగ్గురు చాణక్య సర్వే, కేకే సర్వే, సైదులు సర్వే అంట. వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిరు, వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని చెప్తారు. ఎవరైనా వచ్చి అడిగిరా ఈ మా పలానా సంస్థ అని? వీళ్ళు ఏమో అడగలేదండి. వచ్చి అడగలేదా? పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతురా మాకు ఓటేమని? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ అడుగుతారు. అందరు ఇళ్ళలో తిరుగుతూ ఉన్నారు కదా, అందరు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడైతే ఎక్కువ కాంగ్రెసే వస్తుంది. నవీన్ యాదవ్ అంటారా కాంగ్రెస్ అంటారు? కాంగ్రెస్ అదే నవీన్ యాదవ్కే వేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఎందుకు ఆయనకి ఇస్తారంట? ఈ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఇది. సిట్టింగ్ సీటే, కానీ ఇది అప్పటి నుంచి సిట్టింగ్ సీటే ఉంది ఇక్కడ. ఈసారి మారుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అధికారం వీళ్ళదే ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళదే. ఇప్పుడు ఈ 2 పార్టీలు గట్టిగానే పైసలు ఇస్తాడు నీ ఓటుకు. మరి అడిట్ 3 పార్టీలు ఇస్తాను ఉన్నాయి. బీజేపీలో ఏమి ఇస్తారు? వాళ్ళ దగ్గరనే పైసలు ఉండేవి, ఉన్నా కానీ వాళ్ళు తీయరు. ఈ 2 గట్టిగా తీస్తాయి. ఇస్తాను ఏమను, కానీ కాంగ్రెస్కే మొగ్గుంది. మరి ఈ సర్వేలు గిట్ల ఇచ్చినాయి కదా, టీఆర్ఎస్ గెలుస్తా అని చెప్తారు, ఏమో 55% అంట, బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్తారు. అట్లా పర్సంటేజ్ ఇస్తారు కానీ ఇవి వచ్చేది ఇదే అంతే. ఓకే. ఏదైనా మనదేనా షాపు? మీరు ఓటుకి వెళ్ళలేదా? సరే ఓటు లేకుండా కిలోలను వచ్చి అడిగిరా మీకు? వాళ్ళ మీకు ఇబ్బంది అయితే షాపు. నమస్తే. నమస్తే అన్న. సో ఈ 3 సర్వే సంస్థల వాళ్ళు సర్వే చేశారంట. 6,000 to 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. ముగ్గురు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు. కాంగ్రెస్ అని ఒక పార్టీ ఒక ఆయన, బీఆర్ఎస్ అని ఇంకొక ఆయన అంటా ఉన్నారు. ఎవరన్నా మీ దగ్గరికి ఈ 3 సర్వే సంస్థలు చాణక్య, కేకే, సైదులు సర్వే ఇలా టీం సభ్యులు కానీ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎవరు గెలుస్తారు 10 ప్రశ్నలు అడిగినారంట జూబ్లీస్లో. మీ దగ్గరికి ఎవరైనా వచ్చినారా? మా దగ్గరికి ఎవరు రాలేదన్న. ఎవరు రాలేదు, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఫస్ట్ టైం మీరే మీ ఛానల్లో వచ్చారు, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, మరి మేము ఒపీనియన్ తీసుకున్నాము, జెన్యూన్ సర్వే, ఏ పార్టీకి సంబంధం లేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. నేనైతే ఏ పార్టీకి సంబంధం లేదు, నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. నేను సామాన్య ఓటర్ని. పార్టీతో సంబంధం లేదు, ఏం సంబంధం. ఇప్పుడు జెన్యూన్ గా మీరే చెప్తారు. బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అంటాడు, కాంగ్రెస్ కాంగ్రెస్, బీజేపీ బీజేపీ, ఇండిపెండెంట్ అయినా నేనే గెలుస్తున్న మాట కూడా చెప్తా ఉన్నాడు. ఎట్లుంది? ఎవరు గట్టి తిరుగుతారు? 2 పార్టీలు కూడా గట్టిగా తిరుగుతున్నాయి. కాంగ్రెస్ తక్కువనేనా? బీజేపీ అసలు ఏం కనిపిస్తలేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కనిపిస్తుంది. బీజేపీ లాస్ట్ టైం కూడా 25,000 ఓట్ బ్యాంక్ ఇక్కడ సంపాదించుకుంది. వాళ్ళు ఎందుకు సైలెంట్ అయినారు? ఏమన్నా జరుగుతుందా అంతర్గతంగా? తెలియదన్న, మనకెట్లా తెలుస్తుంది అన్న, మీరు మళ్ళీ చెప్తారు. పబ్లిక్ అనుకుంటారు కదా, అరే మా ఓటు సైలెంట్ అయినా అంటే జరగబోతుంది. ఇక గాసిప్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా కళ్ళతో చూసి చెవులతో నిన్నదే మాట్లాడాలి. గాసిప్స్ అది కరెక్ట్ కాదండి. ఎవరు గెలవాలన్నా మీలాంటి వాళ్ళ మాట ఎక్కువ మంది వినే అవకాశం ఉంటుంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది? నేనైతే చదువుకున్నలా చెప్తున్నా. మేము రేవంత్ రెడ్డి వచ్చినాక 10 years ఉంటాడు అనుకున్నా రేవంత్ రెడ్డి, సేమ్ కేసీఆర్ లాగా. బట్ నాకు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తలేదు. 10 years ఉంటాడని అయితే అనిపించట్లేదు. వాళ్ళు ఎందుకో ఎక్కడో మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ లా కానీ, పబ్లిక్ తోని ఇంటరాక్షన్ లా కానీ ఏదో ఒక మిస్ మ్యాచ్ అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ లా. అది ఒక్కటి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పైన కూడా వ్యతిరేకత వచ్చేసింది గ్రౌండ్ లెవెల్లో. మీ జెన్యున్ గా మామూలు కామన్ ఏంటంటే
మేము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే కాంగ్రెస్ మీద, ఎందుకంటే వాళ్ళ హామీలు అవన్నీ చూసి. బట్ అవన్నీ రీచ్ అయినట్టుగా మాకైతే ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ 6 గ్యారెంటీలు ఏమో కానీ 10 ఏళ్ళు విధ్వంసం చేసుకొని తీసుకుని లోపడైతే వేయాలి కదా, ఆ ప్రయత్నం మనం వేయాలి కదా కాంగ్రెస్ పార్టీ. చేసిరండి మీరు చెప్పండి, చేసిరా? కాళేశ్వరం అంతా అవినీతి అన్నారు, కూలేశ్వరం అన్నారు. మరి ఏమైనా మీకు ఏమైనా ఒక్కరినన్నా ఏమైనా చేసినట్టుగా అనిపించిందా? అందరినీ లోపలేసాం 1 సంవత్సరం లోపు అన్నారు, రిపోర్ట్ అన్నారు. అదంతా జనాలంతా ఏదో మభ్యపెట్టడానికి చెప్పినట్టే అనిపించింది తప్ప అందులో ఏం చేసినట్టు ఏమైనా అనిపించిందండి మీకు? మాకు అవన్నీ చూసినట్టే, అందుకని ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుందండి కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అదే ఇప్పుడు 2 పార్టీల పోటీ గట్టినే కనిపిస్తుంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా. చివరి నిమిషంలో ఎవరు బయటపడతారు? అంటే పైసా ఎక్కువిస్తే అటు ఇటు తారుమారయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ ఇది హైదరాబాద్, ఇక్కడ ఎవరికో 500-1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారని అయితే నేను నమ్మను. బస్తీలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు కదా, అరే పలానోడు ఎక్కువ పైసలు ఇచ్చిండు వానికి ఒక ఓటు ఎక్కువ ఇద్దామని ఆలోచిస్తారు కదా. సార్ డబ్బులతో ఓట్లు కొనుక్కోవడం అనేది నేనైతే నమ్మనండి. ఎవరైతే మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటేస్తారు. డబ్బులతో మేనేజ్ చేస్తారు అనేది భయంతో ఏదో పోలీసు వాళ్ళతో భయపట్టించి డబ్బులతో అనేది వాళ్ళ ముందు అంటారేమో నీకే ఓటేస్తాను తప్ప ఎవరికే లోపల ప్రేమ ఉన్న వాళ్ళకే ఇస్తారండి. అదైతే నేను నమ్మనండి. మాట చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? వాళ్ళ వైఫ్ గెలిస్తే కొంచెం బెటర్ ఏమో అనుకుంటున్నాను, ఎందుకంటే మన ఇంట్లో అయినా ఆడబిడ్డ లాగా కొంచెం ఒక సింపతి లాగా ఆలోచిస్తున్నా తప్ప ఈ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు వేరే ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక హస్బెండ్ లేడు కదా, ఒక డిప్రెషన్ లాగా బయటకు వచ్చినట్టు ఉంటది. కొంచెం ఎవరు గెలిచినా పబ్లిక్ వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు, సింపుల్ గా రాబోయే ఎలక్షన్ లో చూసుకుంటే సరిపోతాడు. నా ఒపీనియన్ ఏంటంటే అండి, ఈమె గెలవడం వల్ల రేవంత్ రెడ్డి మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండేనో అవి రీచ్ అవుతలేడు. ఈమె గెలిస్తే ఏంటంటే ఈ 2 సంవత్సరాలన్నా పబ్లిక్ అరే మనకి దెబ్బ తగులుతుంది, మంచి ఏ పోతే అనేది ఒక ఫీలింగ్ వస్తుందని, ఒక మేల్కొల్పు వస్తుందని నా ఫీలింగ్, అంతే తప్ప నాకేం రేవంత్ రెడ్డి మీద కోపంతో కాదండి. తెలుగు వస్తుందా మీకు? వీళ్ళు సర్వే చేసిరంట అన్న, ముగ్గురు చాణక్య, కేకే, సైదులు సర్వే, ముగ్గురు సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ముగ్గురు అంటన్నా ఇలా టీంలు అంట ఒక 6000-7000 శాంపుల్ తీసుకురంట జూబ్లీ హిల్స్లో. ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటుండు. ఈ సర్వే సంస్థల పేరు చెప్పి మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా 10 ప్రశ్నలు ఎవరన్నా అడిగిరా? లేదు. ఈ ముగ్గురు రాలే. ఈయన వచ్చిన ఎవరైనా పేరు తెలియదు. వీళ్ళు తిరగలేంట, ఇలా టీం తిరిగిందంట, తెలియదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ గెలుస్తాను కొంత ఆయన, ఒక ఆయన అంటుండు, కాంగ్రెస్ అని ఒక ఆయన అంటుండు. ఎవరు గెలుస్తారు మరి? ఎవరు బయటపడతారు? ఇక్కడ యూత్ అంటే ఓన్లీ కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? ఇప్పుడు సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ పార్టీ కదా, సిట్టింగ్ సీట్ కదా బీఆర్ఎస్. సిట్టింగ్స్ కాదు, ఇది ఏం చెప్తాం మనం, ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది గవర్నమెంట్ ఉంది వాళ్ళకి సపోర్ట్ చేసి మనం ఏది హక్కు ఉంటుంది అది తీసుకోవాలి, అది మాది నిర్ణయం. ఇప్పుడు ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వాళ్ళకి పోయేది ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా వచ్చేది ఏం లేదు. ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం వాళ్ళ ఇచ్చా అది ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఎట్లా మరి పైసలు కొద్దిగా ఎక్కిస్తే అటు ఇటు ఏమైనా తారుమారు అవుతుందా? ఓటుకు పైసలు ఎక్కిస్తే అట్లా ఏమైనా మారుతుందా? అవసరం లేదు సార్, మనకి జస్ట్ మాకు ఏం హక్కు కావాలి అది మేమే డిమాండ్ చేస్తా, అది తీసుకుంటా వస్తాం. సార్ మీ దగ్గరికి ఏమైనా వచ్చిరా? ఇవ్వాలి రాలేదు మీ దగ్గరికి? రాలేదు. ఓకే సార్, ఒక 1 మినిట్ అన్న. ఈ 3 సర్వే సంస్థలు 1 వీక్ సర్వే చేసినారంట జూబ్లీస్లో. 6000 నుంచి 7000 శాంపుల్స్ తీసుకున్నారంట. మీ దగ్గరికి ఎవరైనా వచ్చిరా? వీళ్ళు కానీ వీళ్ళ టీం సభ్యులు కానీ ఎవరైనా వచ్చి? రాలేదు ఎవరు రాలేదు. సో వీళ్ళు ఏమంటారు? ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటుండు. మీరేమంటారు? ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. సో ఈ 2-3 రోజులలో ఆగమాగం చేస్తారు, అధికార బలము, పోలీసు వాళ్ళ అండదండ. సో వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. కాంగ్రెస్ అట్లా ఏమైనా బయటపడే అవకాశం ఉందా? తలుచుకుంటే ఏమైనా చేయగలిగితే ఇంకా ఎందుకండి ఎలక్షన్ ఎందుకు, ఈ ప్రాసెస్ ఎందుకు? డైరెక్ట్ వాళ్ళే నామినేట్ చేస్తే అయిపోయేది కదా. ప్రజల యొక్క వాళ్ళ ఈ ఓటు ఆప్షన్ ఇవ్వడం ఎందుకు? ఇంకా వాళ్ళే గతంలో కేసీఆర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కేసీఆర్ అదే అధికార బలంతో అదే పనులు చేసింది కదా, వీళ్ళు కూడా సేమ్ కేసీఆర్ లాగా రిపీట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నా. అంటే కేసీఆర్ అట్లే చేసాడు ఎలక్షన్ పెట్టి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి ఉన్నది. అధికార పార్టీ కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నా. ఆబ్వియస్లీ అధికార పార్టీ అన్న తర్వాత డెఫినెట్గా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అయినా జనాల యొక్క మూడు, జనాలు ఏ రకంగా ఆలోచిస్తారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అందరి ఫీలింగ్ ఏంటంటే హైడ్రా తోటి ఇవన్నిటితోటి కూడా అందరికీ నష్టమే జరిగింది. సిటీలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు అనేది ఒక
అందరి మనసులలో వ్యాపారాలు మొత్తం కుంటుపడిపోయినాయి. కాంగ్రెస్ అంటే వాళ్ళు మంత్రులు కొట్లాడుకొని వాళ్ళ పంపకాలే తప్ప ప్రజల యొక్క బాగోగులు చూసిన పాపన పోతలేరు అనే ప్రతి అందరి దగ్గర ఒక చర్చ అయితే జరుగుతున్నది. ఈ అభ్యర్థులు ఎలాంటి వాళ్ళు? నవీన్ యాదవ్ మంచోడేనా, రౌడీ షీటర్ అని కొంతమంది అంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదంటా ఉన్నారు. మీకు ఏమైనా ఐడియా ఉందో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటున్నారండి? పర్సనల్గా అయితే అదేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో వాళ్ళ ఫాదర్ని కూడా బైండ్ ఓవర్ చేయడము, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి అనేది అయితే వాస్తవమే అంటున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ కూడా అలానే ఉన్నట్టుంది. పర్సనల్గా అయితే అంత పెద్దగా టచ్ లేదు. మేబీ వాళ్ళ యొక్క ట్రాక్ చూస్తే కనుక వాళ్ళ ఫాదర్ని బైండ్ ఓవర్ చేయడం అంటే రౌడీ షీటర్ కిందనే బైండ్ ఓవర్ చేసినప్పుడు, రౌడీ షీటర్ అంటే ఆడు ఆబ్వియస్లీ రౌడీయే కదా. ఇంకా బీజేపీ ఓట్ బ్యాంక్ ఎడిపోతుంది, వాళ్ళు సైలెంట్ ఉన్నారు, ఎక్కువ ప్రచారం చేస్తలేనంటారు. ఆ ఓట్ బ్యాంక్ ఎడిపోతుంది. బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు, మరి ఇక్కడైతే కనిపిస్తున్నారు. ఎటు పోతున్నది అనేది మేము వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకే వెళ్తుంది అనేది అనుకుంటున్నాం. మరి మీ దగ్గరికి ఏమైనా వచ్చి అడిగిరానా వీళ్ళు? 3 సర్వేలు ఒక్కరు కూడా అడగలే. అయితే వాస్తవానికి ఏం చూసి ఏమంటారా కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్పుని. ఈ 2 ఏళ్ళ ఏం జరుగుకుంటూ వచ్చింది ఆలోచించుకోరు ఒక్కసారి. 10 ఏళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు 2 ఏళ్ళ ఏం జరుగుతుందని ఒకసారి వాళ్ళు ఓటేస్టులు గైంతో ఆలోచించలేకుంటున్నారా? వాళ్ళు వీళ్ళు అధికార పార్టీగా ప్రలోభ పెట్టినంత మాత్రాన లోపలికి వచ్చేది ఓటు దగ్గర ఉండి అయిపోయారు కదన్న. ఇస్తే పైసలు హైదరాబాద్లో ఒక రోజుకు 2-3 వేలు సంపాదిస్తారు వాళ్ళు. 1000 రూపాయలు ఓటుకి ఇచ్చినంత మాత్రం వాళ్ళు ఏం మార్చిపోయి చూసారన్న. ఈ 2 ఏళ్ళలో ఏం జరుగుతుంది ఒక్కసారి పిండుపిన ఆలోచించుకుంటారు. రోడ్ ఎట్లున్నది, ఏం జరుగుతుంది, వాటర్ ఎట్లున్నది, వస్తున్నా టైంకి వస్తున్నా, కరెంట్ ఉంటుందా, మెయింటెనెన్స్ ఎట్లుంది, ప్రతి ఒక్క ఇప్పుడు ఒక డ్రైనేజ్ తీస్తున్నా ప్రతి ఒక్క ఇష్యూ చూస్తారన్న. ఇప్పుడు అన్ని విధాలుగా ఆలోచించుకుంటూ పోతారు. ఓటేస్టులు ఇంత ఈజీగా ఆలోచించారు. ప్రలోభ పెట్టినంత అధికార పార్టీ ఉంది, ప్రలోభ పెట్టినంత మాత్రం రాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100% వస్తుంది, గెలుస్తుంది. ఇప్పుడు కనుక గెలవకపోతే మాత్రం టోటల్ తెలంగాణ 4 కోట్ల మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాడు. వెనక తిరిగి చూస్తే ఇది ఎంత ఇబ్బంది ఉందో చూసుకోవాలి కదా అన్న. ఎంత రైతులు ఇబ్బంది పడుతున్నారు చూసి హైదరాబాద్ ఏర్పడుతుందో లేదు కానీ ఊర్లలో పోయి చూడాలి ఒక్కొక్కసారి పరిస్థితి. ఒడ్లు కొనడానికి రెడీగా లేరు వారు. ఈ ఒడ్లు టైంకు డబ్బులు పడతలేవు. ఒక రకంగా వర్షాలు వాటర్ పనికి లేదు, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పిండు, వాటర్ వస్తలు. ఇన్ని ఆలోచించుకోవాలన్న ప్రతి దానికి. సరే ఆయన వల్ల కూలిపోయిందన్న, మరి ఇన్నేం చేస్తాడు 2 ఏళ్ళ నుండి? నిన్న కూడా మాట్లాడుతాను కదా, మున్సిపాలిటీ మినిస్టర్ అయితే ఇంతకుముందు ఉంది చేసి చెత్తకాడ కట్టలేదు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మున్సిపాలిటీ మినిస్టర్ ఎవరి దగ్గర ఆయన దగ్గర లేదా, రేవంత్ రెడ్డి దగ్గర. మరి ఆయన చెత్త క్లీన్ చేస్తలేడు. 2 ఏళ్ళు అవుతుంది కదా, కొంత టైం ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, చిన్నగా చేస్తామన్న మాట చెప్తారు కదా వీళ్ళు కూడా. 3 ఏళ్ళకి చెత్త ఇస్తారట్లా అంటే అర్థమైందన్నా. ఎప్పటికప్పుడు ఏ పనులు ఎప్పుడో చేసుకుంటూ పోవాలి. ఈ 2 ఏళ్ళ వీలు కాదు, ఈ 3 ఏళ్ళు చేస్తారా? ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు. ఎవరికి ఇవ్వమంటారు? ఒక ఛాన్స్ ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇచ్చినాం కదా ఛాన్స్, ఇచ్చే స్టేట్ మొత్తం ఇచ్చినా కదా. స్టేట్ మొత్తం ఛాన్స్ ఉంది నీకు. 1 కన్సైన్లో కూడా కొట్టుకోవచ్చు నువ్వు జూబ్లీస్ డెవలప్మెంట్ చేస్తే. ముఖ్యమంత్రి లెక్కల మాట్లాడట్లేదు ఆయన. ఒక వీధి రౌడీ లెక్కల వాడు, ఒక పాగల్గాన్ లెక్కల. నా పేరు కూడా రెడ్డి. ఆ రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది వాడు. రేవంత్ రెడ్డి కాదు వాడు, వేస్ట్ ఫెలో. నిజంగా రెడ్డి అయితే కాదు వాడు, మొత్తం బర్బాద్ చేస్తున్నాడు వాడు. ఏం మాట్లాడుతాడు? క్యాబిన్ లేదు, ముఖ్యమంత్రి క్యాబిన్ లేదు. ముఖ్యమంత్రి అంటే సరే అన్న, నేను 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యిండు. తక్కువ కాలంలో పార్టీ పైన వ్యతిరేకత వచ్చి నేను కాదనట్లేదు. ఎందుకంటే నేను మార్పులో కీలకంగా పనిచేసిన, తెలంగాణ మొత్తం తిరిగిన, మార్పు రావాలని. సో ఈయన కూడా ఇబ్బంది పెడతా ఉంటూ నేను నమ్ముతా ఉన్నా. బట్ 10 ఏళ్ళు కేసీఆర్ ఆర్థిక విధ్వంసం చేసింది కాబట్టి మేము పూర్తిగా అమలు చేయలేకపోతాం అన్న మాట. ఇప్పుడు వీళ్ళ వర్షన్ కూడా ఆలోచించాలి. ఆర్థిక విధ్వంసం అని ఏ విధంగా చేసినా, ఒక జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టినందుకు ఆర్థిక విధ్వంసమా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఆర్థిక విధ్వంసమా, 1 లక్షల కోట్లు సంబంధించిన కాలుష్యం ఆర్థిక విధ్వంసమా, ఒక్కసారి పోలవరం అనేది కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ని ఏళ్ళు నడుతుందన్న పోలవరం. అట్లాంటిది కనసన్నలో ఒక వితిన్ 1-2 ఇయర్స్లోనే కాళేశ్వరం కట్టిండు. దాని ఆర్థిక విధ్వంసమా? డబ్బులు ఎంచలు వస్తాయి. ఒక ఇల్లు ఇన్న మనిషికి ఇంత ఖర్చు పెడుతున్నావు, ఒక ఇల్లు కట్టుకున్నావు, దానికి ఖర్చు లేకుండా అప్పు లేకుండా ఇల్లు కడుతున్నారు. ఎవరైనా కడుతున్నా నా చేతులు సంసారం అవుతుంది, అప్పులు అయితే దానికి ఇన్కమ్ సోర్స్ కూడా వస్తుంది. ఒక్కసారి కాళేశ్వరం ఏం యూజ్ అయింది అనుకుంటున్నావు? 100 కోట్ల రియల్ ఎస్టేట్ రేట్ ఎట్లా పెరిగినాయి ఒకప్పుడు? ఈ 20 సంవత్సరాలు పెరగాల్సిన రేట్లు 10 ఏళ్ళ కింద పెరిగిపోయినాయి అన్న తెలంగాణలో. అది ఎంత అడ్వాంటేజ్ చెప్పు. అది మీరంతా పార్టీలో తిరుగుతారా? పార్టీలో తిరగడం ఏం లేదన్న. వాస్తవానికి ఎలా ఉందో డీలకే చూద్దామని వచ్చిన, పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఏమంటారు అంటే వీడే కావాలని టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడించండి నన్ను అంటారు. మళ్ళీ పార్టీకి అది బద్నాం చేయాలంటే మీరు ఎంత మంచిగా బద్నాం చేయొచ్చు. బద్నాం చేయాలనుకుంటే మీరు ఏమైనా చేసినా బద్నాం చేయొచ్చు. అది కాదు, నేను బిజినెస్ చేస్తున్నా అండి, నేను ఒక మంచి బిజినెస్, నేను మంచిగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే స్థాయిలో లేను, నేను ఇచ్చే స్థాయిలోనే ఉన్నాను, తీసుకునే స్థాయిలో లేను. అంటే ఈ సర్వేల ప్రభావిత ఇంపాక్ట్ ఉంటుందన్న. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక సర్వే అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాడు అనుకో, కొంతమంది ఏమో ఎట్లా ఆలోచిస్తారంటే అరే గెలిచేటోనికి ఓటేద్దామని ఆలోచిస్తారు కదా. ఇంకో మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెంచా ఆయన ఎట్లాగో మరి ఆయన గెలుస్తాడు అంటే వాడు బేకారు, వీడు ఇంకో పరమ బేకారు. వాని చెంచా వానికి చెప్తాడు, వీని చెంచా వీడు చెప్తాడు. లాస్ట్ కు గిన్నెలు ఖాళీ చేస్తాయి చెంచా.
ఇంకోటి మీరు నిజంగా గ్రౌండ్ లో తిరుగుతున్నారు కదా, లాస్ట్ 10 years చూసిరు మీరు, లాస్ట్ 10 years చూసిరు, ఈ 2.5 years కూడా చూసిరు కదా మీరు. జెన్యున్ గా చెప్పండి, ఇగో మాకు ఇంకో 3 ఏళ్ళు టైం ఉంది అవన్నీ కాదండి. ఈ 2 years లా ఇగో నేను వచ్చిన తర్వాత ఇగో ఇది ముందుకు తీసుకుపోయినా మన తెలంగాణని, ఇగో ఈ ప్లేస్లో ఉండే ఇగో ఇక్కడికి నేను తీసుకుపోయినా అని మీకేమన్నా అనిపించిందా అండి? నేను ఓపెన్ చెప్తాను, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయిన మాట నేనే చెప్తున్నా కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దా ఎక్కడ మీది? నల్గొండ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము రిలేషన్ వాళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి తెలుసా మీకు? అవుతున్నాయి కదా. ఏమంటారు మీ చుట్టాలు రైడా? ఏమంటారు మీ చుట్టాలు ఎవరు గెలుస్తారంటారు? కాంగ్రెస్ గెలుస్తారు. కాంగ్రెస్ ఎందుకంట? కాంగ్రెస్ ఎందుకంట? ఎక్కువ సన్న బియ్యం ఇస్తుంది, సన్న బియ్యం, ఫ్రీ కరెంటు, బస్సు. ఎన్ని ఓట్లున్నాయి మీ చుట్టాలు? ఈడ 10 కాంగ్రెస్ అయినా అటు ఇటా? మొత్తం వన్ సైడా? ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన 5,000 ఇస్తాడు, కాంగ్రెస్ ఆయన 5,000 ఇస్తాడు. అటు 5 ఇటు 5 వేయాలి, పైసలు తీసుకుంటాం కదా. తీసుకోమే పైసలు. నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వస్తుండా? వెంకరెడ్డి ఇక్కడ ప్రచారానికి అప్పుడప్పుడు ఆగమాగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు? అంతే, ఓపెన్ మాట్లాడతాడు, దాచుకోకుండా. గెలుస్తుందా కాంగ్రెస్? పక్కా. ఓకే, థ్యాంక్ యూ.